Hare Krishna Mataji San Prabhuji, Dandavat Pranam. Welcome to our Hare Bhagavad Krishna. Gita 700 Shloka session. Hare Krishna. Hare Krishna Mataji, Dandavat Pranam. Dandavat Pranam Mataji, Hare Krishna. సో ఎవ్రీ సండే మనం భగవద్గీతలోని కొన్ని శ్లోకాస్ అనేవి కంటిన్యూస్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు సెకండ్ చాప్టర్ లో కొన్ని శ్లోకాస్ అనేవి డిస్కస్ చేసాం లాస్ట్ వీక్ వరకు, లాస్ట్ సండే వరకు. ఈ రోజు మనం నెక్స్ట్ శ్లోకా నుండి 2.17 వరకు మనం డిస్కస్ చేసాము. గుర్తుందా? లాస్ట్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఒకసారి వాళ్ళ నోట్స్ అనేది రివైజ్ చేస్తే 2.17 వరకు కంప్లీట్ చేసాం. ఎస్ ఆర్ నో? అవునా కదా, చెప్పండి. ఎస్ మేడం. ఓకే. సో 2.18 నుంచి ఇవాళ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మంగళాచరణ చేసి విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्.
श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री पिताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, समावेत गौर भक्त वृंद की जय, कलयुग पावन हरिनाम संकीर्तन की जय, हरे कृष्ण महामंत्र की जय, श्रीमद् भगवत गीता की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल। हरे कृष्ण माता जी प्रभु जी संगत प्रणाम। हरे कृष्ण माताजी दनत प्रणामం दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ణ. సో ఎవరైతే ఇంతకు ముందు జాయిన్ అవ్వలేదో ఇందాక ఒక చిన్న విషయం మాట్లాడుతున్నాము. అంటే అందరూ జాయిన్ అయ్యేలోపు ఒక 5 మినిట్స్ ఇవాళ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి మనం జనరల్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో? ఐడియా ఉందా? ఎస్ మాతాజీ, మాతాజీ మేము ఈరోజు సెంటర్ లో చేసుకున్నాం మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. యా, భక్తిలో కూడా మనకి ఫ్రెండ్స్ బడ్డీస్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మాతాజీ. సో ఎవరెవరైతే అంటే ఫ్రెండ్షిప్ డే జస్ట్ భౌతికంగా మాత్రమే మనకి అలా మనకి గుర్తు చేసుకునేది అనుకునే విధంగా కాకుండా ఇవాళ మనం దీన్ని ఇలా కూడా గుర్తు చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ సంఘ అనేది ఇట్లా ఉండి, డివోటీస్ అసోసియేషన్ ఉండి, వీరిలో కూడా మనకి మనసుకు దగ్గరైన వాళ్ళు ఉండి, ఫ్రెండ్లీగా మనం వెళ్ళి మన బాధలు, మన కష్టాలు, మన సాధనలో వచ్చే ప్రాబ్లమ్స్, మన ఫ్యామిలీలో వచ్చే ఒడిదుడుకులు మన సాధన పైన ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం మనసు విప్పి మాట్లాడుకోవడానికి మనకంటూ కొందరు ఉండాలి అనేది అగ్రీ చేయాల్సిన విషయమా కదా చెప్పండి. ఎస్ మాతాజీ. సో మనకి ఇవాళ అటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, డివోషనల్ గా నేను నా సాధనలో వచ్చే ఇబ్బందులు కానీ, నా ఫ్యామిలీలో వచ్చే ఇబ్బందులను కానీ నేను షేర్ చేసుకుంటూ నేను భక్తిలో స్థిరంగా దృఢంగా ముందుకెళ్ళడానికి నాకు కొంతమంది అయినా ఉన్నారు. సో దట్ నేను వాళ్ళతో వెళ్ళి షేర్ చేసుకొని నేను ఉన్న చోటనే ఆగిపోకుండా ఒక అడుగు ముందుకు వేసేలాగా నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయంగా మనం అనుకోవాలా కదా చెప్పండి. అవును మాతాజీ, చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా మాతాజీ. సో మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ అనే ఈ సొసైటీని స్థాపించి, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇలా స్థాపించి ఎవరెవరైతే ఒకే లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నారో వారందరూ కూడా ఒక సొసైటీ కిందకి వచ్చి అందరూ ఒకే గమ్యం వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకరికి ఇబ్బంది వచ్చినా కానీ ఒకరు తోడుగా ఉండి మనల్ని చేపట్టుకొని ముందుకు నడిపించే వ్యవస్థ అనేది శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో ఆలోచించి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో వీఆర్ యాక్చువల్లీ బ్లెస్డ్. చాలా మంది భక్తిని అంటే అథెంటిక్ భక్తినే ఫాలో అవుతూ ఉంటారు కానీ మేబీ ఇట్లా ఒక సొసైటీ ఉండడము, ఒక కాంగ్రిగేషన్ అనేది ఉండడము, ఇట్లా మనం ఒకరికొకరు మనం ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతూ ఉండడం అనేది చాలా తక్కువ మందికి ఉంటది. మీకు తెలుసా మిగిలిన ఏవైతే సాంప్రదాయాలు ఉంటాయో వాళ్ళు కూడా అన్ని మంచి అథెంటిక్ భక్తినే ఫాలో అవుతూ ఉంటారు కానీ మనకున్నంత అసోసియేషన్, మనకున్నంత రిలేషన్షిప్ మిగిలిన ఎగ్జాక్ట్లీ. సో మనకున్నంత రిలేషన్షిప్ కానీ, అసోసియేషన్ కానీ, మనం వెళ్ళి మనకు వచ్చిన ప్రాబ్లమ్ ని షేర్ చేసుకోవడానికి ఆ ఫ్రీనెస్ కానీ మనకి ఇక్కడ ఉన్నంతగా మిగిలిన చోట్ల అంత ఉండదన్నమాట. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ అనమాట. సో బేసిక్ గా కలియుగంలో భక్తి దొరకడమే కష్టమైతే ఆ భక్తి దొరికి మనకి ఒక సంఘలాగా ఉండి, నాకు లైక్ మైండెడ్ పీపుల్ నా తోడుగా ఉండి నేను వాళ్ళతో వెళ్ళిన ప్రాబ్లమ్స్ కానీ, నా హ్యాపీనెస్ సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ అనే కాదు, మనం ఏదైనా మంచిగా చేసినప్పుడు మన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నప్పుడు హ్యాపీనెస్ పెరుగుతుందా కదా చెప్పండి. అవును మాతాజీ. పెరుగుతుంది. సో ఎప్పుడు అండ్ మన దాంట్లో అసోసియేషన్ ఇంపార్టెంట్ అంటారు కాబట్టి అలా కూడా ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతూ మెయింటైన్ అవుతుంటది మనకి. ఎగ్జాక్ట్లీ మాతాజీ. మనం కంప్లీట్ గా అలోన్ అయిపోయి ఉండలేమన్నమాట. సో ఒకప్పుడు భౌతికంగా మనకి ఫ్రెండ్స్ ఉండేవారు, భౌతికమైన విషయాలు అనేవి మాట్లాడుతూ ఉండేవాళ్ళము. అట్లా కంప్లీట్ గా నేను ఎవరితో సంబంధం లేకుండా ఉంటాను అంటే అది మన నేచర్ కి సెట్ అవ్వదు కాబట్టి సో ఇక్కడ ఒక చిన్న ట్రాక్ మార్చి మనతో పాటు ఎవరైతే ఇదే దారిని తీసుకున్నారో వారితో ఫ్రెండ్షిప్ చేయడం అనేది, వారితో మీకు తెలుసు కదా హ్యాపీనెస్ అనేది షేర్ చేసినప్పుడు పెరిగిద్ది, బాధ అనేది షేర్ చేసినప్పుడు తగ్గిద్ది. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. అలా మనకి షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారంటే మాత్రం వీఆర్ వెరీ వెరీ బ్లెస్డ్ అనమాట. సమ్ టైమ్స్ బాధ ఎంత కప్పేస్తుందంటే మనల్ని అసలు మన సాధన పైన మనస్సు వెళ్ళదు, ఒక క్లాస్ వినాలని అనిపించదు, ఒక బుక్ చదవాలని అనిపించదు, భక్తిలో కూడా చాలా డ్రైగా ఉన్నట్లు ఉంటది అనమాట. ఇట్లాంటి ఫేజ్ ఎప్పుడైనా చూసారా? ఎస్ మాతాజీ. ఆ ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మనకు ఎవరైనా సపోర్ట్ అనేది ఇస్తూ మనల్ని కొంచెం అర్థం చేసుకొని మన బాధ వింటూ, మనకి ఒక్కొక్కసారి సొల్యూషన్ కూడా అవసరం లేదన్నమాట, మన మాట వినేవాళ్ళు మనకు కావాలి.
అవునా కదా చెప్పండి? నా బాధని, నా అవును. కష్టాన్ని మనం చెప్పేటప్పుడు వినాలి. కొంచెం ఆ! శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నా గాని మన బాధ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, మన ఆలోచన విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, మనకొక హియరింగ్ ఇయర్ అన్నమాట. అంటే వినేలాగా నేను నీ కోసం ఉన్నాను. చెప్పు నీ బాధని అని ఎవరైనా మన దగ్గరకొచ్చినా గాని చాలా ఆనందంగా ఉంటదన్నమాట. అట్‌లీస్ట్ అంటే అలా షేర్ జేయడంలోనే సగం బాధ పోయింది అని అనిపిస్తది. సో, అలా షేర్ చేసేసాక అనిపిస్తది నిజంగా ఎందుకింత బాధపడుతున్నాను, ఇంత అవసరం లేదు గదా! తర్వాత వాళ్ళు ఒక్క మాట అన్నారనుకో, ఇదంతా పర్లేదులే ఏం కాదు. నీకొక్కదానికే అనుకుంటున్నావా ఈ ప్రాబ్లమ్? నీకొక్కడికే అనుకుంటున్నావా ఈ ప్రాబ్లమ్? ఎంతో మందికొస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వీటి గురించి ఆలోచించొద్దు. అయినా మన లక్ష్యం అనేది చాలా పెద్దది. ఇలా చిన్న చిన్న వాటికి ఆగిపోకూడదు మనము అని చెప్పి, అలా 4 మాటలు ఎంకరేజింగ్‌గా మాట్లాడినా కానీ, చాలా ఒక ఒక ఎనర్జీని మళ్ళీ మనం తిరిగి పొందిన ఫీలింగ్ అనేది మనకొస్తదనమాట. యెస్ ఆర్ నో? సారీ. ఇలాంటివి చాలా అనుభవించాము మాతాజీ. యాహ్! యాక్చువల్‌గా క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు ఇందాక ఒక మాతాజీతో మాట్లాడుతున్నాననమాట. మాతాజీ ఇంట్లో కొంచెం అపోజిషన్ ఉన్నా కానీ ఎవ్రీడే 16 రౌండ్స్ చేస్తూ, బుక్ రీడింగ్ అది చేస్తూ కూడా చాలా సిన్సియర్‌గా ఉంటారు తన సాధనలో. వాళ్ళ ఇంట్లో కంప్లీట్ అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా ఉంటారు. బట్ ఇప్పుడు సిట్యుయేషన్ ఎట్లా అయిందంటే, ఇంకా అపోజిషన్ అనేది చాలా ఎక్కువైపోయిందనమాట. తనకు అర్థం కావడం లేదు. ఎందుకు మొత్తం యాంటీ అయిపోయింది నాకు. ఒకప్పుడు నేను అంత యాంటీగా ఉన్నా గాని అన్నీ చేసుకునే నేను, ఇవాళ కంప్లీట్‌గా యాంటీ అయిపోయారు. ఎట్లా అంటే కనీసం ఒక్క మాల గూడా చేసుకునే అవకాశం లేనంత ఇదిగా నా పరిస్థితి ఎళ్ళిపోయింది అని చెప్పి షీ వాస్ లిటరల్లీ క్రయింగ్ అన్నమాట. ఇంకా ఆల్‌మోస్ట్ ఏడ్చేసే స్థితిలోకొచ్చేసారన్నమాట. దెన్ ఐ థాట్ అంటే మాట్లాడారు మాతాజీ నాతో. అప్పుడు చెప్పానన్నమాట. మాతాజీ మేబీ ఇప్పుడు మీరు 16 మాలలు చేసే స్థితిలో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అండ్ మీరలా చేస్తూ ఉంటే చాలా ఇంకా మీరు ఎక్కువ కష్టాలనేవి ఫేస్ చేస్తున్నారు గదా! జస్ట్ మీరు చేసే 1, 2 మాలలైనా గాని, కృష్ణ పైన కంప్లీట్‌గా డిపెండ్ అయిపోయి, ఒక్కొక్క పూస పట్టుకున్నప్పుడు కూడా చెప్పండి. కృష్ణ నెక్స్ట్ పూసకి నేను పట్టుకొని మళ్ళీ జపం చేయగలుగుతానో లేదో తెలీదు ఇవాల్టికి. ఎందుకంటే ఎప్పుడొచ్చి నన్ను ఆపేస్తారో నాకు తెలీదు. ఒక మాల చేసినప్పుడు నెక్స్ట్ మాల నేను చేస్తానో లేదో నాకు తెలీదు. ఎప్పుడు నా చేతిలో నుండి మాల లాగేసుకుంటారో నాకు తెలీదు. ఇటువంటి సిట్యుయేషన్‌లో నేనున్నాను అని మీరు డిపెండ్ అవుతున్నారు చూసారా? ఆ డిపెండెన్సే కృష్ణ ఇప్పుడు చూస్తున్నారు మాతాజీ. మీ దగ్గర ఎన్ని నంబర్స్ చేశారు, ఎంత చేశారనేది చూడట్లేదు. మీరెంత డిపెండ్ అవుతున్నారు. ఇంత మొత్తం ఫ్యామిలీ అంతా యాంటీ అయిపోయినప్పటికి కూడా మీరు కృష్ణ పైన విశ్వాసాన్ని ఉంచి, మీకు చేతనైనంత సాధన చేస్తున్నారా లేదా అనేదే కృష్ణ చూస్తున్నారు అని చెప్పినప్పుడు, షీ వాస్ క్రయింగ్. ఒకవైపు ఏడుస్తున్నారు. బట్ అగైన్ మాతాజీకి ఒక చిన్న ఆనందం కలిగిందనమాట. యెస్! ఇదైతే నేను చేయగలను అని చెప్పి మాతాజీకి అనిపించింది. సో, ఒక్కొక్కసారి మనకి వచ్చిన ప్రాబ్లమ్ ఎంత కష్టంగా అనిపిస్తదంటే, ఇంకా నా లైఫ్ అంతా ఇలానే ఉంటదేమో, ఇంక నేను ఇంక చేయలేనేమో, ఒకప్పుడు మంచిగా చేసుకున్నాను. ఇంక నా జీవితం ఇలానే అయిపోతదేమో అని ఆ మాయ మనల్ని కప్పేస్తదనమాట. బట్ ఎప్పుడైతే మనం మాట్లాడామనుకోండి, వేరే మనకి మెంటర్‌తో గాని, మనకి దగ్గరగా ఉన్న మన భక్తిలో పాటు మనతో ఉన్న మన ఫ్రెండ్స్‌తో గాని మనం మాట్లాడినప్పుడు అర్థమైతదనమాట. ఈ ఫేజ్ అనేది టెంపరరీ. కృష్ణ మేబీ నిన్ను టెస్ట్ చేయడానికే పెట్టారు. కృష్ణ తలుచుకుంటే మార్చడానికి ఎంత సేపు. ఇలా విన్నప్పుడు ఒక ఎంత ఎనర్జిటిక్ ఫీలింగ్ వస్తుంది కదా! సో, మాతాజీ ఆ! ఇమ్మీడియేట్‌గా మాతాజీ. మాతాజీ మాక్సిమం సాల్వ్ అయిపోయినట్టుగా ఉంటది ఆ ఆ! టైంకి. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఓకే. నేను 16 రౌండ్స్ అయితే చేయలేకపోతున్నా. కానీ నేను చేసే 1, 2 రౌండ్స్ కృష్ణ పైన డిపెండ్ అయితే కృష్ణ అది కూడా కన్సిడర్ చేస్తారా? యాక్చువల్‌గా అది కన్సిడర్ చేస్తారని మనకి తెలుసు. కానీ ఆ టైంలో మనకు గుర్తురాదనమాట. ఎందుకంటే ప్రాబ్లమ్ అనేది చాలా పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి, నేను చేసే సాధన అసలు ఒక లెక్కలోకొస్తుందా? అంటే నేను కృష్ణకి దూరం అయిపోతున్నానా? నా జీవితం ఇలానే అయిపోతుందా? అని ఆ బాధలో మనకింకా నా లైఫ్ బెటర్ అవుతుంది అన్న విషయం గుర్తురాదు. మనం అలా ఫ్రెండ్స్‌కి రీచ్ ఔట్ అయినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు చాలా హాయిగా సాంత్వనగా ఉంటదనమాట. ఓకే. నేను చేసేది కూడా కృష్ణ తెలుస్తుంది. నేను పడే కష్టం గూడా కృష్ణ చూస్తున్నారు. డెఫినిట్‌గా దీనికి ఆన్సర్ ఇస్తారు అని తెలుసుకున్నప్పుడు వచ్చే రిలీఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందనమాట. అంటే ప్రాబ్లమ్ చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఒక హోప్ అగైన్స్ట్ ద హోప్ అంటారు గదా! డివోటీస్ మెయింటైన్ చేస్తారనమాట ఇది. అంటే నాకు సొల్యూషన్ అయితే కనిపించడం లేదు. కానీ నీ పైన మాత్రం నేను నమ్మకాన్ని వదులుకోలేను కృష్ణ అన్న విశ్వాసం మళ్ళీ మనలో నింపేలాగా ఎవరైనా మాట్లాడారనుకోండి, అది చాలా ఒక మన తల మీనున్న బర్డెన్ అంతా గూడా తీసి పక్కన పడేసినంత ఫీలింగ్ వచ్చేస్తుందనమాట. సో, మాతాజీతో మాట్లాడినప్పుడు అనిపించింది. ఇవాళ ఫ్రెండ్‌షిప్ డే మాతాజీ కరెక్ట్‌గా కాల్ చేయడం, మన క్లాస్ ఇవాళ ఉండడం. సో, అన్నీ కలిపి ఐ థాట్ ఓకే. మనకి ఇట్లాంటి ఫ్రెండ్స్ అనేవారు కూడా ఉండాలి. రేపొద్దున నా లైఫ్‌లో గూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఐ కెన్ ఆల్సో గో టు మాతాజీ. మాతాజీ నా సిట్యుయేషన్ కూడా ఇలా ఉంది. నాకేదైనా చెప్పండి అని చెప్పి నేను గూడా వెళ్ళొచ్చు కదా! అలాగా. సో, మనకి బేసిక్‌గా యాహ్! ఏంటంటే ఒకరికొకరం అలా సపోర్ట్ ఇచ్చుకుంటూ, నేను మాత్రమే ముందుకెళ్తాను అన్న ఇదిలో కాకుండా, నేను వెళ్తాను. నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు
వాళ్ళకి నేను ఏదైనా సపోర్ట్ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ముందుకు రాగలిగితే ఆ సపోర్ట్ నేను ఇస్తూ ముందుకు వెళ్తాను అనుకున్నప్పుడు చాలా బాగుంటది Yeah. జర్నీ అనేది. అంటే మనం నార్మల్ గా ఒకరికి సజెస్ట్ చేస్తుంటాం బట్ మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు గుర్తుకు రాదు మాతాజీ. ఇంకొకరు చెప్పాల్సి వస్తుంది అది. Yes. ఎగ్జాక్ట్లీ. Yeah. So I just thought. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ షేరింగ్. హరే కృష్ణ. Yes, Mataji. Thank you. Fine. We'll start our class. సో లాస్ట్ క్లాస్ లో మనం 2.17 వరకు చూసాము. 2.18 నుంచి వాళ్ళు చూద్దాం. అంతవంత ఇమే దేహో నిత్యస్యోక్తాః శరీరిణః అనాశీనో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అంతవంత ఇమే దేహో నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అనువాదం ఎవరైనా చదువుతారా? మనం ఇది శ్లోకాస్ నేర్చుకునే ఇదిగా మనం ఈ క్లాస్ అనేది పెట్టుకోలేదు కాబట్టి నేను జస్ట్ ఒకసారి రిసైట్ చేసి వెళ్ళిపోతున్నాను. సో దట్ మనం శ్లోక పైన డిస్కస్ చేద్దాం. అనువాదం భాష్యం. ఎస్ అనిత మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నాశనము లేనట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరత వంశీయుడా నీవు యుద్ధము చేయుము. థ్యాంక్ యూ మాతాజీ. సుధా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండోత్. భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావము కలిగి ఉన్నది. అది వెంటనే నశింపవచ్చును, లేక 100 సంవత్సరముల పిదపైనను నశింపవచ్చును. కాలభేదము మాత్రమే కలదు. దీనిని శాశ్వతముగా నిలుపుటకు అవకాశమే లేదు. కానీ ఆత్మ అతి సూక్ష్మమైనద అగుటచే అది శత్రువునకు కూడా గోచరింపదు. అప్పుడు దానిని చంపుటను చూచి వేరుగా చెప్పనవసరం లేదు. గత శ్లోకమునందు చెప్పబడినట్లు అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిమాణమును కొలుచు పద్ధతిని ఎవరును ఎరుగరు. అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు కనుక దేహము కోరినంత కాలము గాని శాశ్వతముగా గాని రక్షింపబడదు. ఈ 2 కోణములలో దేని ద్వారా సూచినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. కర్మానుసారముగా అనుపరిమాణ ఆత్మ వివిధములైన దేహములను పొందుచుండును కనుక ధర్మ నియమములను మనమందరము తప్పక పాటింపవలసి ఉన్నది. జీవుడు పరంజ్యోతి అంశమగుటచే వేదాంత సూక్ష్మము 2.326 నందు అతడు జ్యోతి స్వరూపుడుగా వర్ణింపబడినాడు. కనుకనే సూర్యకాంతి సమస్త జగత్తును పోషించినట్టుగా ఆత్మకాంతి ఈ దేహమును పోషించుచున్నది. అట్టి ఆత్మదేహమును వీడినంతనే దేహము క్రుళ్ళుట ఆరంభించుచున్నది. అనగా ఆత్మయే దేహమును పోషించుచున్నదని తెలియచున్నది. దేహమునకు ఎట్టి ప్రాముఖ్యత లేదు. ధర్మములను త్యజింపక యుద్ధము చేయవలెనని అర్జునునకు ఆదేశించాడు. ఒక లైన్ మిస్ అయిపోయారు. కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనముల కొరకై తమ విద్యుక్త ధర్మములను త్యజింపక యుద్ధము చేయవలెనని అర్జునునకు ఆదేశించెను. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో భగవద్గీతలో ఎప్పుడైతే కృష్ణకి అర్జున సరెండర్ అవుతారో, సరెండర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేసింది ఏంటి అంటే కృష్ణ అసలు నువ్వు దేనికైతే బాధపడాల్సిన అవసరం లేదో దాని గురించి బాధపడుతున్నావు అని చెప్తూ ఆత్మజ్ఞానం ఇవ్వడం బోధించడం స్టార్ట్ చేస్తారు. మనకి 2.11 నుంచి 2.30 వరకు. సో 11 నుండి 30 అంటే ఆల్మోస్ట్ మనకి 20 శ్లోకాస్ అనేవి మనకి ఆత్మజ్ఞానం పైననే ఉన్నాయన్నమాట. ఆత్మ గురించే చెప్తున్నారు 20 శ్లోకాస్ అంటే. అండ్ మోర్ ఓవర్ సరెండర్ అయిన వెంటనే నేనే భగవంతుడిని, నేను చెప్పింది నువ్వు చేసే అని చెప్పి భగవంతుడు చెప్పట్లేదు. సో భగవంతుడు సిస్టమాటిక్ గా నాలెడ్జ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో ఎందుకు ఇలా భగవంతుడు సిస్టమాటిక్ గా నాలెడ్జ్ ఇస్తున్నారంటే సో దట్ డెసిషన్ అనేది అర్జున తీసుకొని
అర్జునకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాని ప్రకారం చేయాలి అని చెప్పి ఒక సిస్టమాటిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ సిస్టమాటిక్ నాలెడ్జ్ లో ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు చెప్పండి కృష్ణ? ఆత్మజ్ఞానం గురించి. సో బేసిక్గా ద ఏబిసి ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే మన ఆధ్యాత్మిక జ్ఞానంలో జనరల్ గా మనం ఏదైనా ఇప్పుడు చదువుతున్నాం అనుకోండి, చదువు మనం దేంతో మొదలు పెడతాం చెప్పండి? ఏబిసిలతోనే కదా మొదలు పెడతాం. సో మన ఆధ్యాత్మిక జ్ఞానానికి ఏబిసి ఏంటి తెలుసా? ఆత్మజ్ఞానం అన్నమాట. సో ఒకసారి ఆత్మజ్ఞానం అనేది తెలిసి నేను శరీరం కాదు ఆత్మ అని ఎరుకలోకి వచ్చి దానికి తగ్గట్టుగా మన యొక్క ఆచరణ అనేది ఉందనుకోండి, మన లైఫ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఆత్మ అన్న విషయాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నాం కాబట్టే ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. బట్ ఎప్పుడైతే ఆత్మ అని తెలుసుకొని ఆత్మకి తగ్గ పనులు అనేవి చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది పడిపోతుంది అనమాట. సో ద ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్ టు నో, మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే మనం ఆత్మ. అందుకనే చాలా స్ట్రెస్ చేశారనమాట అర్జునకి కృష్ణ. 20 శ్లోకాస్ పాటు ఎందుకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు అంటే అంత స్ట్రెస్ చేస్తున్నారు. మనకు అనిపించవచ్చు, ఓకే తెలిసింది కదా ఆత్మ ఇలా ఉంటుంది, హృదయ నివాస అయి ఉంటుంది, అది దేంతోనూ డిస్ట్రక్ట్ చేయదు అని చెప్పి ఇదంతా తెలిసిందే కదా, ఎందుకు ఇంత స్ట్రెస్ అంటే రిపిటీషన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ లో కూడా ఎందుకంత రిపీట్ చేస్తూ ఉంటారంటే సో దట్ ఆ రిపిటీషన్ అనేది దాని ఇంపార్టెన్స్ ని స్ట్రెస్ చేస్తుంది అనమాట. మనకి హరినామం గురించి చెప్తున్నప్పుడు కూడా చైతన్య మహాప్రభు ఏం చెప్తారు చెప్పండి? హరేర్ నామ నామ ఇక కేవలం కలో నాస్తేస్తు నాస్త్యేవ గతిరన్యత అంటారు. సో హరే నామేవ కేవలం కలో నాస్త్యేవ గతిరన్యత అని చెప్తే అయిపోతుంది కదా. కానీ చైతన్య మహాప్రభు ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి, హరేర్ నామేవ కేవలం 3 సార్లు చెప్తున్నారు. సో మనం కూడా ఒక్కొక్కసారి ఒక విషయాన్ని బాగా స్ట్రెస్ చేయాలంటే ఏం చెప్తాం? రిపీట్ చేస్తూ ఒకటికి 2 సార్లు చెప్తాం. ఒకటికి 2 సార్లు చెప్తాం. మనం ఇంటికి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్తాం? తాళం వేసావా లేదా, ఒకసారి చెక్ చేసుకున్నావా లేదా, ఒకసారి లాగి చూసావా లేదా. ఎందుకు ఇలా ఎన్నిసార్లు చెప్తాం? సో దట్ పొరపాటున మర్చిపోతావేమో, ఏదో ధ్యాసలో ఉన్నావేమో మొదటిసారి చెప్తున్నప్పుడు అని మళ్ళీ చెప్తున్నప్పుడు ఏమైందంటే ఓకే, రెండోసారి చెప్పినప్పుడు కనీసం మూడోసారి చెప్పినప్పుడు అయినా కానీ శ్రద్ధ చూపించి దాన్ని ఆచరిస్తారు అని చెప్పి మనం చెప్తాం కదా. అలానే చైతన్య మహాప్రభు కూడా మనకి హరినామం అనేది అంత ఇంపార్టెంట్ అని స్ట్రెస్ చేయడానికి 3 సార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నారనమాట. నాస్త్యేవ ఇంకొక మార్గం లేదు అని చెప్పి మనకి ఎంఫసిస్ అనేది పెంచారనమాట. దానిపైన ఎక్కువ మనము ఫోకస్ చేయాలి. మేబీ మొదటిసారి నువ్వు వినలేదేమో, మొదటిసారి ఏదో ఆలోచనలో ఉన్నావేమో హరినామం గురించి చెప్తున్నప్పుడు, రెండోసారి మేబీ విన్నావేమో, అంత డీప్ గా వెళ్ళలేదేమో, కానీ మూడోసారి అయితే ఖచ్చితంగా విను, హరినామం తప్ప ఇంకొకటి లేదు అని అలా చెప్తున్నారు. సో అలానే మనకి ఆత్మజ్ఞానం పైన ఇన్ని శ్లోకాస్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాలి, వీఆర్ నాట్ దిస్ బాడీ, ఈ శరీరం కాదు నేను. కానీ వినే కొద్ది ఏమైతుంది తెలుసా, మనలో నేను శరీరం కాదు అనే భావన పెరుగుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం మనం భగవద్గీత క్లాస్ విన్నప్పుడు వింటాం, ఓకే నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పి క్లాస్ వరకు వింటాం. నెక్స్ట్ టైం మళ్ళీ క్లాస్ విన్నప్పుడు మళ్ళీ వింటాం, ఓకే నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పి తెలుసుకుంటాం. కానీ తర్వాత ఏమవుతుంది అంటే అలా మనం మల్టిపుల్ టైమ్స్ వినే కొద్ది ఏమవుతుంది అంటే శరీరానికి సంబంధించిన బాధ ఏదన్నా వచ్చిందనుకో ఈ నాలెడ్జ్ అనేది స్ట్రైక్ అవ్వడం మొదలైద్ది అనమాట. అయినా నేను క్లాస్లో విన్నాను కదా, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కదా నేను శరీరం కాదు ఆత్మ అని, కానీ నేను ఎందుకు శరీరం గురించి ఇంత బాధపడుతున్నా, శరీరానికి ఏదో జరిగిపోతుంది, ఈ శరీరానికి సంబంధించి నన్ను ఏదో అన్నారు నా వాళ్ళు అని చెప్పి నేను ఇంత బాధపడుతున్నానే, నేను నిజంగా శరీరాన్నా అంటే శరీరం కాదు నేను ఆత్మని అని చెప్తున్నా కూడా నేను సమ్వేర్ శరీరం అనే నమ్ముతున్నాను కాబట్టే కదా ఇంత బాధపడుతున్నాను అన్న ఒక్క విషయం స్ట్రైక్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా ఆ బాధ నుండి కొంచెం బయటకు రాగలుగుతామా లేదా చెప్పండి? అవును మాతాజీ. సో ఏమవుతుంది అంటే వినగా మనకి ఈ నాలెడ్జ్ అనేది మన లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఎక్కువ సార్లు మనకి అవే టాపిక్స్ చెప్తున్నప్పటికీ, అదే డిస్కస్ అయినట్లు అనిపించినప్పటికీ కూడా మనం వినాలి. వినే కొద్దీ ఏమవుతుంది అంటే మార్పు అనేది వస్తూ ఉంటది అనమాట. ఒక చెట్టుని ఒకసారి కొట్టామనుకోండి పడిపోతుందా? ఒక పెద్ద చెట్టు ఒకసారి కొడితే పడుతుందా? లేదు, కొట్టగా పడుతుంది. సో 99 సార్లు కొట్టినా కూడా పడలేదు. 100వ కొట్టామనుకోండి, 100వ మేబీ అంత పెద్ద గట్టిగా ఎఫర్ట్ కూడా పెట్టలేదు, కొట్టినప్పుడు ఏమవుతుంది? పడిపోతుంది.
సో కేవలం 100సారి కొట్టినదే విలువైందా, ముందు 99 కొట్టినవి వాల్యూ లేనివా అంటే అలా కుదురుతుందా? అన్ని వాల్యూ 99 వాల్యూ. ఎగ్జాక్ట్లీ. ఆ 99 ప్లస్ ఈ 1 కలిపితేనే 100 వేట్లు పడితేనే చెట్టు పడినట్లు మనం కూడా వినే ప్రతిసారి కూడా మనలో మార్పు అనేది మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది అనమాట. సో శ్రద్ధగా వినడం అనేది మనం చేయగలిగింది. ఆ వినే కొద్దీ మనలో మార్పు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. శ్రవణం ఒక్కటే మనల్ని మన రియాలిటీ ఏంటి, మనం ఏం చేయాలి అనేది తెలుసుకునే స్థితికి తీసుకెళ్ళగలిగేది శ్రవణమే అనమాట. సో శ్రవణం కీర్తనం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఒకసారి ఈ శ్లోక గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే మనకి ఆత్మ గురించి తెలుసు కదా, ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నారు అంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాష్యాల్లో ఇంత డీటెయిల్ గా ఇస్తున్నా, కృష్ణ ఇంత చెప్పినా కూడా ఎందుకు అంటే మనం ఫస్ట్ ఈ పాయింట్ అనేది తెలుసుకోవాలి. నేను ఆత్మ అనే విషయం మన లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఎప్పుడైతే ఆత్మ అన్న విషయం స్ట్రాంగ్ గా వెళ్తుందో ఆత్మ చేసే పని ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్ గా మనం అర్థం చేసుకోగలుగుతాం. అవునా కదా? మన యొక్క ఐడెంటిటీ ఏంటి, మన యొక్క గుర్తింపు ఏంటి అనేది కరెక్ట్ గా తెలుసుకున్నప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఏంటి అనేది నెక్స్ట్ వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ స్టెప్ అది. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో అందుకని ఇంత ఫోకస్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నారు ఈ శ్లోకాలు. సో ఆత్మ అనేది నాశనం లేనట్టిది, అంతవంత ఇమే దేహో నిత్యస్యోక్తాః శరీరిణః. అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించియే తీరును. అయితే జీవాత్మ దేన్నైతే దేహాన్ని ధరించిందో ఆ దేహం అయితే మాత్రం తప్పక నశిస్తుంది, కానీ ఆత్మ మాత్రం శాశ్వతమైనది, నాశనము లేనిది, అపారమైనది. కావున ఓ భరత వంశీయుడా నీవు యుద్ధము చేయుము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావం కలది. అది వెంటనే నశించవచ్చు, కొన్ని 100 సంవత్సరాల తర్వాత అయినా కానీ నశించవచ్చు. సో కాలభేదము మాత్రమే కలదన్నమాట. సో అర్జున, నువ్వు అనుకుంటున్నావేమో యుద్ధం చేస్తే ఆత్మ చనిపోతుంది అని. నువ్వు ఎంత పెద్ద యుద్ధం చేసినా ఆత్మని చంపలేవు. పోనీ నేను యుద్ధం చేయకపోతే శరీరం రక్షించబడుతుందేమో అని అనుకుంటున్నావేమో. నువ్వు యుద్ధం చేయకుండా వదిలేసినంత మాత్రాన శరీరం అనేది రక్షింపబడదు. పోనీ యుద్ధం చేయకుండా వదిలేస్తే శరీరం రక్షింపబడుతుందా చెప్పండి? లేదు, కొన్ని లేదు. రోజులకైనా చనిపోవాల్సిందే. నశించేది. నువ్వు యుద్ధం చేసినంత మాత్రాన ఆత్మని చంపుతాను అని నువ్వు భావించినా తప్పే, యుద్ధం చేయకుండా ఉన్నంత మాత్రాన శరీరం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది అనుకోవడం కూడా తప్పే. శరీరం అనేది ఇవాళైనా పడాల్సిందే, కొన్ని ఏళ్ల తర్వాత అయినా కానీ పడిపోవాల్సిందే. శరీరం అనేది నిత్యంగా ఉండడం అనేది జరగదు. సో ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక వస్తువు తయారు చేశారనుకోండి, దానికి 2 డేట్స్ అనేవి ఇస్తారు. తెలుసా ఏంటా డేట్స్? మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఆ వస్తువు ఎప్పుడైతే తయారు చేశారో అండ్ ఆ వస్తువు ఎంత వరకు వాడచ్చు, మనకి బేసిక్ గా ఏదైనా ఈటబుల్స్ కానీ మనం గ్రాసరీస్ కానీ అట్లాంటివి ఏదైనా తెచ్చుకున్నప్పుడు వాటికి ఉంటాయి జనరల్ గా. సో ఇది ఇంతకాలం నుండి ఇంతకాలం వరకు మాత్రమే దీన్ని వాడాలి, తర్వాత దీన్ని వాడద్దు అంటే అది ఇంకా కొంచెం విషపూరితం అయిపోతుంది, దీన్ని వాడద్దు అని చెప్పి చెప్తారు. సో బేసిక్ గా ఈ శరీరానికి కూడా అంతే అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆత్మ ధరించి వస్తుందో దీనికి కూడా మనకి ప్రోడక్ట్ కి ఎట్లయితే డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఉంటాయో దీనికి కూడా అలానే ఈ శరీరానికి కూడా ఒక బర్త్ డేట్ అండ్ ఏం డేట్ ఉంటుంది చెప్పండి? ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటి? డేట్ కూడా ఉంటుంది. ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయి ఉంటది అనమాట, డిసైడ్ అయిపోయి ఉంటుంది. బేసిక్ గా మనకి ఏంటి అంటే డెత్ డేట్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే శ్వాసల ప్రకారం మనకి ఎంత బ్రతకచ్చు అనేది ఉంటుంది అనమాట. అంటే మనం కొన్ని నెంబర్ ఆఫ్ శ్వాసలు మనం ఈ శరీరంలో తీసుకోవాలి అని ఒక నెంబర్ అనేది ఫిక్స్ అయ్యి మనం ఈ శరీరంలోకి వస్తాం. సో అన్ని శ్వాస సంఖ్యలు అనేవి మనం తీసుకున్న తర్వాత ఈ శరీరాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ శ్వాసలు అనేవి మనం వేగంగా తీసేసుకున్నాం అనుకోండి, కౌంట్ పెరిగిపోతుందా కాదా చెప్పండి? సో అప్పుడు మనకి మృత్యు అనేది తొందరగా వచ్చేస్తుంది. సో కొందరు ఏం చేస్తారంటే ఈ ప్రాణాయామ పద్ధతుల ద్వారా, యోగా పద్ధతుల ద్వారా శ్వాస యొక్క రేట్ ని కంట్రోల్ చేస్తారు. ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా శ్వాస అయితే తీసుకుంటూనే ఉండాలి. మేబీ ఒకప్పుడు మనం ఇన్ని శ్వాసలు అనేవి ఒక 50 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయేది. శ్వాస పైన మనం కొంచెం కంట్రోల్ పట్టు అనేది తెచ్చుకొని శ్వాస యొక్క రేట్ ని తగ్గించి మేబీ ఇంకొక 10 ఏళ్ళు పొడిగించుకోవచ్చేమో కానీ నిత్యంగా ఉండడం కుదురుతుందా చెప్పండి? కుదరదన్నమాట. సో బేసిక్ గా ఏంటి అంటే ఈ శరీరానికి
మనం వస్తున్నప్పుడే డిసైడ్ అయిపోయింది అనమాట. ఎంత కాలం ఉండాలి ఈ శరీరం అనేది డిసైడ్ అయిపోయే మనం ఇక్కడికి వస్తాం. సో ఒక్కొక్కసారి మనం బాధపడుతూ ఉంటాం. ఏంటి అంటే ఇప్పుడు మనకి బాగా ప్రియమైన వారు ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, మనకేమనిపిస్తది? అయ్యో! నేను వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు. మేబీ సరిగ్గా చూసుకోనుండుంటే ఇంకా ఎక్కువ కాలం ఉండేవారేమో అని ఇట్లాంటి గిల్ట్ ఫీలింగ్ కూడా కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. యెస్ ఆర్ నో? అవును మాతాజీ. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అదేం చిన్న ప్రమాదం గాదు. ప్రాణం పోవడం అంటే భగవంతుని, ఈశ్వరుని ఆజ్ఞ లేకుండా ప్రాణం పోతదా? లేదు, సీమైనా గుట్టదంటారు. ఎగ్జాక్ట్‌లీ. భగవంతుని ఆజ్ఞ లేకుండా ఒక గడ్డి పోచ గూడా కదలదంటారు. ఒక ప్రాణం ఒక ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అంటే, అదేదో మనం సరిగ్గా చూసుకోకనో, లేతే మనమేదో చాలా బాగా చూసుకుంటే అది ఇంకా ఎక్కువ కాలం ఉందనో అనుకోవడం అనేది జస్ట్ మన భ్రమ అన్నమాట. భగవంతుడు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. ఈ శరీరంలో ఈ ఆత్మ ఇంత కాలమే ఉంటుంది. అది ఫిక్స్ అయిపోయి అంతకాలం వరకు మాత్రమే ఇక్కడికొస్తామన్నమాట మనం. ఆ టైం అయిపోయింది అంటే ఎంత గొప్పవాడైనా గానీ, ఎంత ధనవంతుడైనా గానీ, ఎవరైనా గానీ వెళ్ళిపోవాల్సిందే. నా వాయిస్ ఆడిబుల్‌గా లేదా మీకు? ఉంది మాతాజీ, ఉంది. ఓకే. శ్రీరామ్ ప్రభు మీకు ప్రాబ్లమ్ లాగుంది. మిగిలిన వాళ్ళందరికీ వినిపిస్తుంది. రైట్. సో, అండ్ మనకి ఈ ఈ ప్రపంచాన్ని ఏమంటారు తెలుసా మీకు? ఒక ప్రిజన్ హౌస్‌తో కంపేర్ దుఃఖాలయం చేస్తారు. అంటారు మాతాజీ. దుఃఖాలయం అంటారు. దాంతో పాటు దీన్ని ఒక జైలుతో పోలుస్తారనమాట. అందుకే దీనికి జైలర్ ఎవరనుకుంటాం మనం? దుర్గామాత. దుర్గాదేవి అంటామనమాట జైలర్. సో, దీన్నొక ప్రిజన్ హౌస్ లాగా మనం పోల్చుకున్నట్లయితే, మనం ఈ శరీరంలో వచ్చినప్పుడు, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతునే దాన్ని మనం ఎట్లా చేయొచ్చు అంటే బేసిక్‌గా ఈ శరీరంతో ఈ భౌతిక జగత్తులోకొస్తాం మనం. సో, వచ్చినప్పుడు మళ్ళీ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు అదొక డెత్ సెంటెన్స్ లాగా అనమాట. అంటే ఉరి శిక్ష విధించాడనుకోండి, మనకి జైల్‌లో చాలా పెద్ద నేరం చేసేసామనుకో, ఉరి శిక్ష విధిస్తారు కదా! సో, మనందరికీ కూడా బేసిక్‌గా ఈ జైలుకొచ్చాం కాబట్టి, అందరికీ కూడా ఉరి శిక్ష అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందనమాట. కానీ ఎప్పుడుంటది ఆ ఉరి శిక్ష అనేదే మనకు తెలియదు. ఉరి శిక్ష అంటే ఏంటంటే బేసిక్‌గా ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. సో, అది అందరికీ ఉంటుందా కదా చెప్పండి? మనమందరం ఒక జైల్లోకొచ్చి పడ్డాము. పాపాలు ఎంత చేసి నమ్మకం, డెత్ కూడా 100%. సో, హరే కృష్ణ మనందరికి కూడా మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, చెప్పండి ప్రభు. ఇప్పుడు ఉరి శిక్ష అంటున్నారు కదా, ఉరి శిక్ష అంటే మనమే దాన్ని ప్రెషర్ చేసి చంపుతున్నట్టు, అంటే లైఫ్ ఉన్నదాన్ని ముందే మనము చంపుతూ ఉన్నట్టు అనుకోవాలా, లేకపోతే దాన్ని ఎలా లేదు, అర్థం లేదు. అట్లా కాదు. జనరల్‌గా ఏంటి అంటే ఇదొక ప్రిజన్ అనుకున్నట్లయితే మనకి డెత్ సెంటెన్స్ అనేది ఆల్రెడీ మనకి అలాట్ అయిపోయిందనమాట. సో, కొంతకాలం వరకు మాత్రమే మనం ఇక్కడ ఉండడానికొచ్చాము. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే నేను చెప్పిన స్టేట్‌మెంట్‌ని, శరీరం ఉంది కాబట్టి నేను నిత్యంగా ఉంటాను. అంటే ఈ జైల్‌లో నేను ఎప్పటికి ఉంటాను అని అనుకోవడానికి లేదు. ఈ శరీరం అనే దానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఎట్లా అయితే ఇందాక అనుకున్నామో, దీనికొక ఒక ఉరి శిక్ష, ఒక గడువు అనేది ఇచ్చారనమాట. ఆ గడువు తర్వాత మనం ఈ శరీరాన్ని వదిలేసి నెక్స్ట్ శరీరానికి వెళ్ళిపోవాలి అనే పాయింట్ అది అది ఆ లాజిక్, ఆ తత్వం అర్థమైంది మాతాజీ. నేను అనేది సపోజ్ ఇప్పుడు ఉరిశిక్ష చేస్తారు కదా జైల్లో, అదే ఖైదీలకు ఉరిశిక్ష చేస్తారు, లేదంటే కొంతమంది వాంటెడ్లీ ఆత్మహత్య చేసుకుంటారు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఆత్మహత్య అంటేనేమో వీళ్ళకి వీళ్ళే చంపుకోవటము, లేదంటే ఉరి తీయటం అంటే వేరే వాళ్ళు ఉరి తీయటం అంటేనేమో వేరే వాళ్ళు చేస్తారు వాడు తప్పు చేసిన దానికి. అంటే దాన్నైనా కానీ మనం డెత్ ని వాడికి రాసిన దానికంటే ముందు జరుపుతున్నట్ట, ఎయిదర్ ఉరి శిక్ష కానీ అదర్వైజ్ ఆత్మ అదే ఈ శిక్ష. ఆత్మహత్య మాత్రం మనకి ఏదైతే అలాట్ చేశారో ఆ టైం కన్నా ముందే మనమే స్వచ్ఛందంగా చనిపోతున్నాం కాబట్టి, మనం ఈ భగవంతుడు చెప్పిన చట్టానికి విరుద్ధంగా వెళ్తున్నాం కాబట్టి ఫర్దర్ జన్మలు అనేవి చాలా టార్చరస్ గా ఉంటాయన్నమాట. సో, ఆత్మహత్య అనేది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ కేటగిరీ. భగవంతుడు మనల్ని ఈ శరీరంలో కొంతకాలం ఉండమని ఇచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాంట్లో ఫుల్‌గా ఉన్నామనుకోండి, ఆ కర్మని ఏదైతే ఈ శరీరం ద్వారా మనం అనుభవించాలో దాన్ని అనుభవించేసి వెళ్ళిపోతే అది ఫైన్. కానీ నేను ఈ కష్టాలను నేను భరించలేను, నేను చనిపోతేనే నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెట్టేసినట్లయితది అని ఎవరైతే చనిపోతారో, ఈ శరీరంలో అనుభవించాల్సిన కర్మ, ఇవాళ ఏదైతే సౌకర్యం భగవంతుడు ఈ శరీరంలో పెట్టారో దాన్ని ఉల్లంఘిస్తూ మన చేతిలో ఫ్రీ విల్ ఏదైతే స్వేచ్ఛాశక్తి ఇచ్చారో దాన్ని కూడా వ్యతిరేకించి మనల్ని మనం చంపిన కర్మ, సో ఇవన్నీ తోడయి మళ్ళీ మనకి శరీరం అనేది అంత తొందరగా దొరకదు ప్రభుజీ. సో బేసిక్‌గా శరీరం దొరుకుతుంటేనే మనం మన కోరికలు తీర్చుకోవడానికి ఇంత కష్టపడుతున్నామంటే, ఆత్మకి శరీరం దొరకలేదనుకోండి, అది పడే యాతన అంతా ఇంత ఉండదన్నమాట. సో అందుకనే ఉరి శిక్ష అనేది చాలా పెద్ద నేరం అన్నమాట. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. ఆత్మహత్య. ఆత్మహత్య. సారీ, ఉరి శిక్ష కాదు, ఆత్మహత్య. అండ్ ఉరి శిక్ష విషయంలో ఏంటి అంటే,
అది కూడా మనకేంటి అంటే మనం అంతకాలం మాత్రమే ఉన్నాము, మన కర్మ ప్రకారం అంతకాలం మాత్రమే ఉండడానికి వచ్చాం కాబట్టి ఆ వేలో చనిపోతున్నామని మనం అర్థం చేసుకోవచ్చు అంతే. కొందరు ఏదంటే శరీరానికి రోగం వచ్చి చనిపోతారు, కొందరు యాక్సిడెంట్ అయి చనిపోతుంటారు, కొందరు నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంటారు. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ శరీరానికి అంతవరకే కాల పరిమితి ఉండి వెళ్ళిపోతున్నట్లుగా మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అట్లానే మనం ఉరి శిక్షను కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా? Yes. Yeah, thank you, Prabhuji. Hare Krishna. సో ఎస్ ఈ విషయం చెప్తున్నారనమాట. మనకి ఇక్కడ శరీరం అనేది పడిపోతుంది. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా శరీరం అనేది పడిపోతుంది. నువ్వు యుద్ధం చేసినా కానీ చేసినప్పటికీ కూడా ఆత్మకి మాత్రం ఏమీ కాదు, దాని గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే అప్రమేయస్య అంటున్నారు. ఇక్కడ ఆ అనాశీనో అప్రమేయస్య. అప్రమేయస్య అంటే అర్థం ఏంటి అంటే ఆత్మ చాలా చిన్నది అని చెప్తూ కూడా ఏమంటున్నారంటే మేబీ చిన్నదైనంత మాత్రాన నేను హైయెస్ట్ ఫైనెస్ట్ మైక్రోస్కోప్స్ పెట్టి నేను చూడగలను అని అనుకుంటున్నారేమో. ఆత్మ సచ్చిదానందమైనది, అది భౌతికమైనది కాదు. సో మనం ఎంత గొప్ప మెషినరీ అయినా తయారు చేసినప్పటికీ కూడా ఒక భౌతికమైన దాంతో భౌతికమైన దాన్నే చూడగలుగుతాం, భౌతికమైన దాన్నే తెలుసుకోగలుగుతాం తప్ప ఆధ్యాత్మికమైన దాన్ని మనం తాకగలుగుతామా అసలు? తాకలే మాతాజీ. లేదు మాతాజీ. దాని అనుభవాన్ని మాత్రమే పొందగలం అనమాట. అది మనకి ఇక్కడ అప్రమేయస్య అనే పదం సూచిస్తుంది అనమాట. అది కేవలం ఇమ్మెజరబుల్, మనం మన పరిమితికి అందనిది మాత్రమే కాదు, బట్ అది సచ్చిదానందమైనది, ఆధ్యాత్మికమైనది అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ మనం ఇంకొకటి అర్థం చేసుకోవచ్చు. భీష్మ పితామహ ఎప్పుడైతే అంపశయ్య పైన ఉంటారో మీకు తెలుసా, అసలు మన వేలు పెట్టడానికి కూడా వీలు లేనంత దగ్గరగా బాణాలు ఉంటాయంట. సో అంత దగ్గరగా బాణాలు అరేంజ్ అట్లా అయిపోయి ఆయన శరీరంలోకి అంత దగ్గరగా అంటే కంప్లీట్ గా ఒక ఫ్లో ఆఫ్ ఆరోస్ అన్నమాట. మొత్తం ఒక బాణాల వర్షం కురిసిందా ఆయన పైన అన్నంత దగ్గరగా ఆయన శరీరంలో బాణాలు ఉన్నాయంట. అంత దగ్గరగా బాణాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మని ఏం చేయలేకపోయింది. అర్థమైందా నేనేం చెప్తున్నానో? జనరల్ గా ఒక బాణంతో కూర్చుతేనే మనకి అమ్మో చనిపోతాము, శరీరం ఇదైపోతుంది అనుకుంటాం. బాణాల శయ్య పైన ఉన్నప్పటికీ కూడా ఆత్మకేం కాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆత్మ అవినాశి. ఆత్మని మనం ఏమైనా చెయ్యి, అంత నువ్వు కంప్లీట్ గా శరీరం మొత్తం బాణాలతో నింపేలాగా శరీరాన్ని అన్ని బాణాలు తగిలినప్పటికీ కూడా మనకి ఆత్మకేం కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటిది ఆత్మ. అండ్ ఇంకిక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని శ్లోకాస్ మనకి ఎలా ఉంటాయంటే భగవంతుడు చెప్తున్నప్పుడు కొన్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. అంటే ఆత్మ యొక్క పరిణామం చెప్తూ ఉంటారు, ఆత్మ ఎక్కడ ఉంటుందో చెప్తూ ఉంటారు, అండ్ ఆత్మకి ఉన్న క్వాలిటీ ఏంటి, చైతన్యం అని ఇట్లా కొన్ని చెప్తూ ఉంటారు. సో కొన్ని ఏంటి అంటే మనకి నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. కానీ కొన్ని శ్లోకాస్ ఏం చెప్తారంటే కృష్ణ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే మనకి జ్ఞానాన్ని చెప్తూ కూడా మనం ఏం చెయ్యాలి అనేది కూడా కొన్ని శ్లోకాస్లో బోధిస్తూ ఉంటారు అనమాట. సో యాజ్ ఎ ఒక సాధకునిగా మనకి అటువంటివి చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంటే, దాంతోపాటు మనం ఏం చేయాలంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, నాకు ఈ జ్ఞానాన్ని ఇస్తూ నన్ను ఏం చేయమంటున్నాడు అనేది ఇంకా ఇంపార్టెంటా కాదా చెప్పండి? అవును మాతాజీ. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, బాగా దగ్గొస్తుందని చెప్పి వెళ్ళాము, వెళ్ళి ఆయన టెస్ట్లన్నీ చేసి మీకు లంగ్స్ లో సో అండ్ సో ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పి ఇన్ఫెక్షన్ గురించి అరగంట చెప్పాక మనం ఏమడుగుతాం? డాక్టర్ అదంతా కాదు, ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి, దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి అంటాం. అవునా? నాకు ముందు మెడికేషన్ చెప్పండి, ఎన్ని రోజులకి నయం అవుతుందో చెప్పండి, నేను దీని నుండి ఎలా బయటికి రాగలనో చెప్పండి, సో నాకు దాని గురించి ఎక్కువ చెప్పండి అంటాం కదా. సో బేసిక్ గా మనకు కూడా ఏంటి అంటే కృష్ణ ఇన్ఫర్మేషన్ ఇచ్చే శ్లోకాస్ కూడా మంచి ఇంపార్టెంటే మనకి. దాంతో పాటు ఏంటంటే కృష్ణ కొన్ని శ్లోకాస్ లో ఇన్స్ట్రక్షన్ పెట్టిస్తూ ఉంటారు అనమాట. మనకి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శ్లోక గుర్తుంది కదా, అది కూడా ఇన్స్ట్రక్షనల్ శ్లోక అన్నమాట. సో నీకు సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి అర్జున, కానీ నీ ధర్మాచరణలో అవి నువ్వు ఆటంకాలుగా తీసుకొని నువ్వు నీ ధర్మాచరణని పక్కన పెట్టకూడదు. సో అట్లా వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు టాలరేట్ చేసి నీ ధర్మాన్ని నువ్వు ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్పారు. అట్లానే ఈ శ్లోకాలో కూడా ఏం చెప్తున్నారో చూడండి. ఆత్మ అవినాశి, నాశనం లేనిది, అపారమైనది, శాశ్వతమైనది అయిన ఆత్మ ఈ దేహాన్ని ధరించింది, కానీ ఈ దేహం మాత్రం ఎప్పటికైనా నశించి తీరుతుంది. కావున ఓ భరత వంశీయుడా నీవు యుద్ధము చేయుము. సో భగవంతుడు ఇన్ని చెప్తున్నాడు.
ఇంకా ఆలోచించొద్దు నువ్వు. ఆత్మకేమి కాదు. మీ తాతకి, మీ గురువుకి ఏం కాదు. వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. వాళ్ళిద్దరికేమి, మిగిలిన ఉన్న యుద్ధ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తర్వాత కూడా ఉంటారు. వారి శరీరాలు వదిలేసిన వెళ్ళిన తర్వాత కూడా ఉంటారు. సో నువ్వు చేయాల్సిన పనేంటి అంటే, నువ్విప్పుడు యుద్ధం చెయ్యి అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నారనమాట అర్జునకి ఈ శ్లోకాలో కృష్ణ. ఓకేనా? అర్థమైందా ఈ శ్లోక? అర్థమైంది మాతాజీ. నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. Mataji, your voice not audible. మాతాజీ మీ వైపు ప్రాబ్లం ఉన్నట్లుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ వాయిస్ బానే ఉంది అన్నారు. బానే ఉంది మాతాజీ. ఒకసారి మాతాజీ, వాయిస్ రీకనెక్ట్ అవ్వండి. వాళ్ళకి ఓకే మాతాజీ. మాతాజీ ఇప్పుడు మన రిలేషన్ అంతా ఆత్మ రిలేషనా, బాడీ రిలేషన్ మాతాజీ? మనము ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకంలో మనదంతా బాడీలీ కన్సెప్షన్ లో ప్రభుజీ, దేహ భావనలో రిలేషన్ ఉంటుంది. ఒకవేళ కృష్ణాని సెంటర్ చేసాం అనుకోండి, అంటే ప్రతి రిలేషన్ లో కూడా మనము బాడీలీ రిలేషన్ గా చూడొచ్చు, భగవంతుని సెంటర్ గా కూడా ఒక రిలేషన్ ని మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు మన ఫ్యామిలీలో మన భర్తని, భార్యని, పిల్లల్ని, వీళ్ళందరూ కూడా కేవలం నేను పెళ్లి చేస్తున్నాను కాబట్టి నా భార్య అయింది, నా భర్త అయ్యారు, మాకు పుట్టారు కాబట్టి మా పిల్లలు అయ్యారు అనుకుంటే అది జస్ట్ బాడీలీ రిలేషన్. కానీ నా జీవితంలో ఫలానా వ్యక్తే నా జీవిత భాగస్వామిగా వచ్చారు అంటే భగవంతుడే నాకు ఈ వ్యక్తిని ఇలా అరేంజ్ చేసి నాకు పంపించారు. సో దట్ వీళ్ళని చూసుకోవడం కూడా భగవంతునికి తృప్తి కలిగిస్తుంది. సో నేను నా భర్త, లేకపోతే మగవారైతే నేను, నా భార్య, నా కుటుంబం అందరం కలిసి భగవత్ సేవలో ముందుకెళ్తూ ఉండాలి. వీళ్ళందరినీ కూడా భగవంతుడు నాకు ఇచ్చారు, మన అందరం కలిసి భగవత్ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న స్థలంలో చూసినప్పుడు ఏమవుతుందంటే కృష్ణ సెంటర్ అయిపోయారు. కాబట్టి బాడీలీ పరంగా కనెక్ట్ అయినప్పటికీ కూడా మనం ఆ రిలేషన్ వల్ల పతనం అయితే చందం ప్రభుజీ, మనం అడ్వాన్సే అవుతాం అనమాట. ఎందుకంటే కృష్ణ సెంటర్ అవుతారు కాబట్టి. హరే కృష్ణ. హరే కృష్ణ. మేము ఈ రోజు సెంటర్ లో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటూ మనమందరం ఆత్మస్వరూప స్నేహితులం, ఎప్పటికీ స్నేహం ఇలాగే ఉంటుంది అనుకుంటూ కట్టుకున్నాం. ఎస్ మాతాజీ. ఎవరి జీవితంలో అయితే కృష్ణని సెంటర్ గా పెట్టేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీ లైఫ్ లో కృష్ణ సెంటర్ గా ఉన్నారు, నా లైఫ్ లో కూడా కృష్ణ సెంటర్ గా ఉన్నారు, మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉన్నాం అనుకోండి, ఎప్పటికీ మన మధ్యన ఫ్రెండ్షిప్ అలానే ఉంటుంది మాతాజీ. యాజ్ లాంగ్ యాజ్ కృష్ణ సెంటర్ గా ఉన్నంత కాలం కూడా మనం కృష్ణ సెంటర్ బేస్ పైననే కదా మన రిలేషన్ ఉంది. సో కృష్ణని సెంటర్ గా పెట్టినంత కాలం మన రిలేషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇవాళ ఫ్రెండ్షిప్ చెప్పుకొని మేమంతా ఒక చోట వాళ్ళం కాదు, మొత్తం ఖమ్మం మొత్తం వచ్చే వాళ్ళము, ఎవరికెవరమో తెలిసిన వాళ్ళం కూడా కాదు, కానీ అందరం బాగా ఫ్రెండ్స్ అయ్యాము. ఇంకా ఇవాళ అందరం కట్టుకుంటూ అలా చెప్పుకుంటూ కట్టుకున్నాము. నైస్ మాతాజీ, వెరీ నైస్. 2.19 చూద్దాం. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. జీవుడు చంపువాడని తలచువాడు, చంపబడవాడని తలచువాడు, ఇరువురును అజ్ఞానులే. ఏలయన ఆత్మ చంపదు మరియు చంపబడదు. సారీ, భాష్యం ఎవరైనా చదువుతారా? నాగమణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. మారణాయుధములచే దేహధారి అయిన జీవుడు గాయపడినప్పుడు దేహమందలి జీవుడు మాత్రం చంపబడని ఎరగవలెను. రాబో శ్లోకముల ద్వారా వ్యక్తమగినట్లు అత్యంత సూక్ష్మమైన అట్టి ఆత్మను వధించుట ఎట్టి ఆయుధముల చేతను సాధ్యపడదు. దాని ఆధ్యాత్మిక స్థితి కారణమున జీవాత్మ చంపదగినది కాదు, చంపబడినది లేదా ప్రోత్సహించుట కాదు. చంపబడవలసింది కేవలము దేహం మాత్రమే, అనగా దీని ఉద్దేశము దేహవదను ప్రోత్సహించుట కాదు. మా హింస్యాత్ సర్వభూతాని అను వేద నియమము శాసించుచున్నది. దీనిని అనుసరించి ఎవ్వరిని హింసింపరాదు. అట్లే జీవాత్మ చంపబడదని భావించుట కూడా జంతు హింసను ఎన్నడూ ప్రోత్సహించుట కాదు. అధికారం లేకుండా ఎవ్వరి దేహంనైనను వధించుట అత్యంత హేయమైన కార్యము. అట్టి చర్య ప్రభుత్వ నాశనము ప్రకారం మరియు
శాసనం ప్రకారం. అట్టి చర్య ప్రభుత్వ శాసనం ప్రకారము మరియు భగవానుని శాసనం ప్రకారము దండనీయమే కాగలదు. కానీ ఏది ఏమైనా ఇక్కడ అర్జునుడు ధర్మం కొరకే శత్రు సంహారం నందు వినియోగింపబడుచుండెను గాని ఇచ్చానుసారముగా విపరీత తలంపుతో కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఈ శ్లోకాలో కూడా చెప్తున్నారనమాట. సో ఆత్మ చంపదు, చంపబడదు. జీవుడు చంపువాడని తలచువాడు, చంపబడువాడని తలచువాడు ఇరువురును అజ్ఞానులే. బేసిక్ గా ఈయన చంపుతాడు, ఈయన చంపబడతాడు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అజ్ఞానంలో ఉంటున్నట్లే. జ్ఞానం ఏంటి అంటే ఆత్మ చంపదు, చంపబడదు అని చెప్పి చెప్తున్నారు. బేసిక్ గా అదే కాన్సెప్ట్ ని మళ్ళీ మనకి రిపీట్ చేస్తున్నారు అనమాట. చంపాల్సి వస్తే అది కేవలం శరీరం మాత్రమే చనిపోతుంది తప్ప ఆత్మ అనేది చావదు. అండ్ ఆత్మ చంపదు అని ఎందుకు అంటున్నారంటే బేసిక్ గా ఇందాక శ్లోకాల్లో మనం అనుకున్నట్లు శరీరం ఎంత ప్రొటెక్ట్ చేయాలి, ఎంత జాగ్రత్తగా చూసుకొని మనం దీన్ని కాపాడుకోవాలి అని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా శరీరం అనేది పడిపోతుంది. కాబట్టి చంపేవాడు ఆత్మ కాదు, శరీరం అనేది ఎప్పటికైనా పడిపోతుంది. వాళ్ళు చంపినా పడిపోతుంది, చంపకపోయినా పడిపోతుంది అన్న కాన్సెప్ట్ లో మనకి ఇలా చెప్తున్నారు అనమాట. సో ఎట్టి ఆయుధాల చేతను కూడా ఆత్మ అనేది మనం వినాశనం అనేది చేయలేము. సో అయితే దీని ఉద్దేశం ఏంటి అంటే మరి ఇష్టం వచ్చినట్లు చంపేయమని కాదనమాట. మా హింస్యాత్ సర్వభూతాని అంటే అధికారం లేకుండా అంటే మనకి ఎవరైతే ధర్మం ప్రకారం హింస అనేది చేసే మనం ధర్మాన్ని నిలబెట్టాలి అన్న సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అప్పుడు హింసని చేయడం అనేది ఓకే, ఎందుకంటే ధర్మాచరణ కోసం. కానీ అలా కాకుండా నాకు పలాంది నచ్చలేదు, పలానా వారు నచ్చలేదు అని చెప్పి చంపడం అనేది ఎప్పటికీ కూడా తప్పే అవుతుంది అనమాట. దానికి ఖచ్చితంగా మనము ఏమంటారు దాని యొక్క పరిణామాన్ని మనం అనుభవించే తీరాలి, పనిష్మెంట్ ని అనుభవించి తీరాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి జంతువుల గురించి కూడా వచ్చింది కాన్సెప్ట్. కొన్ని మతాల్లో ఏంటి అంటే ఆత్మ కేవలం మనుషుల్లోనే ఉంటుంది, జంతువులలో ఉండదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. తెలుసా మీకు? విన్నారా ఎప్పుడైనా? బట్ గుర్తుపెట్టుకోవాలి, ఏ యొక్క శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయో ఆ మార్పులు కేవలం ఆత్మ యొక్క ప్రెజెన్స్ వల్లనే, ఆత్మ యొక్క ఉనికి ఉంది కాబట్టే అక్కడ మార్పు అనేది వస్తుంది. నా దగ్గర ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ని ఇక్కడ పెట్టి నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చాను అనుకోండి, ఈ బాటిల్ ఏమన్నా సైజ్ అనేది తగ్గి సైజ్ అనేది పెరిగి ఏమన్నా జరుగుతుందా? ఏం జరగదు, అలాగే ఉంటుంది. ఈ బాటిల్ ఏమన్నా వెడల్పు పెరిగి అంటే లావ్ అయిపోవడం, సన్నగా అయిపోవడం అట్లా జరుగుతుందా? జరగదు. కానీ మనం చూడండి, ఒక సంవత్సరంలో మనం ఎయిదర్ కొంచెం మన బాడీలో మార్పు అనేది వస్తూ ఉంటుందా లేదా? కొంచెం సన్నగా అవుతాం, కొంచెం లావ్ అవుతాం, కొంచెం చిన్నపిల్లలతో కొంచెం పొడవు వస్తారు, ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో బేసిక్ గా ఎందుకు మార్పులు జరుగుతున్నాయంటే మనలో ఆత్మ ఉంది కాబట్టే. అంటే నేను ఇప్పుడు మనలో అని చెప్తున్నాను, కానీ బేసిక్ గా ఈ శరీరంలో ఆత్మ అనేది ఉంది కాబట్టే మార్పు అనేది జరుగుతుంది. అలానే జంతువుల్లో కూడా మార్పు అనేది జరుగుతుందా లేదా? ఒక చిన్న కుక్క పిల్ల పుట్టినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇంత బుజ్జిగా ఉంటుంది. అది అలానే ఉంటుందా? ఎప్పటికీ ఉండదు, పెద్దగా అవుతుంది. అది మళ్ళీ ఇంకో కొన్ని కుక్కలకి జన్మనిస్తూ ఉంటుంది. సో ఇన్ని మార్పులు జరుగుతున్నాయంటే ఆత్మ లేకుండానే జరుగుతాయో చెప్పండి? ఆత్మ ఉంటేనే జరుగుతుంది అనమాట. సో ఆత్మ ఎక్కడెక్కడైతే ఉంటుందో వాటిని వధ చేయడం అనేది, అధికారం లేకుండా వధ చేయడం, చంపడం అనేది కరెక్ట్ కాదనమాట. అది జంతు హింసకు వచ్చినా కూడా అది అప్లికబుల్ అవుతుంది. సో అందుకనే మనకి ఎప్పుడైతే భగవంతుని గురించి తెలుసుకోవాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనకి పెట్టే 4 నియమాల్లో ఒక నియమం ఏంటి చెప్పండి? మాంసాహారం స్వీకరించకూడదు, నో మీట్ ఈటింగ్ అని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఆ మాంసాన్ని తింటూ ఉంటారో మీకు తెలుసా, మనం ఒక జీవిని చంపాల్సి వచ్చిన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనల్ని ఎవరైనా వచ్చి మనల్ని చంపుతున్నారు అన్నప్పుడు మనలో భయాందోళనమైన ఉద్రేకం అనేది కలుగుతుందా లేదా? ఎమోషన్ అనేది కలుగుతుందా లేదా చెప్పండి? ఆ టైంలో మన బాడీలో కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి.
సో మనకి ఆనందంగా ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ వస్తాయి, బాధలో ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి, భయం వచ్చినప్పుడు కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అట్లానే ఒక జంతువుని చంపుతున్నప్పుడు కూడా దాన్ని బలవంతంగా పట్టుకొని దాన్ని కొట్టేస్తున్నారు అనుకున్నప్పుడు అది కూడా భయపడి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తుందా లేదా చెప్పండి? అవును మాతాజీ. మనం అటువంటి జీవిని చంపి దాన్ని వండుకొని తింటున్నప్పుడు ఏమైతే తెలుసా, దాని శరీరంలో ఆ టైంలో ఏ కాంపోజిషన్ అయితే ఉందో అదే మనం తింటున్నామా కాదా చెప్పండి? అటువంటి టైంలో మనం అలా తిన్నామనుకోండి, మనం సాత్విక భావనలో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందా అటువంటి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు? లేదు. అందుకనే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నో మీట్ ఈటింగ్ అని చెప్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక జీవి చనిపోతున్నప్పుడు అది శరీరంలో పడే భయాందోళనల వల్ల దాని శరీరంలో జరిగే మార్పులు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. ఆ టైంలో దాన్ని చంపేసి ఆ మార్పులు అనేవి దాని శరీరంలో అట్లా ఉండి దాన్ని మనం తీసుకున్నప్పుడు ఏమైందంటే అది మనలాగా మారుతుందన్నమాట. మనం తిన్న ఫుడ్డే మనం అవుతూ ఉంటాం. అవునా కదా? ఇప్పుడు 2 రోజులు ఆహారం తీసుకోలేదనుకోండి, మనం క్షీణించిపోతామా లేదా? అవును, నీరసం వస్తుంది. సో బేసిక్‌గా ఏంటి అంటే మనం తీసుకున్న ఆహారమే మనలాగా మారుతూ ఉంటుందన్నమాట. అందుకనే సాత్విక ఆహారం తీసుకునే కొద్దీ మనలో సాత్విక గుణాలనేవి పెరుగుతూ ఉంటాయి. రాజసిక, తామసిక ఆహారం తీసుకుంటున్నామనుకోండి, రాజసిక, తామసిక ఆహారం తీసుకుంటూ సత్వగుణంలో ఉండాలి అంటే 2 విరుద్ధమా కాదా? విరుద్ధమే. అలా మన వల్ల కాదనమాట. మనం ఏదైతే తీసుకుంటున్నామో అలా మనం అవుతాం. సత్వగుణంలో ఉండేది తీసుకుంటే సత్వగుణంలో అవ్వడానికి మనకి ఆస్కారం ఎక్కువుంటుందనమాట. సత్వగుణంలో ఉన్నది తీసుకొని కూడా ప్రపంచంలో వచ్చే ఒక టెంప్టేషన్స్‌ని తట్టుకొని నిలబడడం అనేది కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఆ సత్వగుణంలో తీసుకున్నదే మనకి ఒక మార్పు అనేది తీసుకురాగలుగుతదనమాట. సో అటువంటిది మనం ఒక జీవిని చంపి బెటర్. కొంచెం మనల్ని మనం కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు. ఇంద్రియాల్ని కంప్లీట్‌గా క్లోజ్ చేయలేకపోయినా కూడా ఆహార నియమాలనేవి పెట్టుకొని వీలైనంత రిస్ట్రిక్టెడ్‌గా మన ఇంద్రియాలను పెట్టుకోవడం అనేది మనం చేసే పద్ధతి. సో అందుకనే భక్తిలోకొచ్చినప్పుడు మనం భగవంతుని గురించి అర్థం చేసుకోవాలి అంటే శుద్ధ సత్వలో ఉంటారు భగవంతుడు. గుణాలకు అతీతంగా ఉంటారు. అవునా కదా? అవును మాతాజీ. గుణాలకు అతీతంగా ఉండే భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే గుణాలలో ఉన్న పై స్థాయి గుణానికైనా మనం రావాలి. పై స్థాయి గుణం ఏంటో చెప్పండి? శుద్ధస్తత్వ గుణం. గుణం. త్రిగుణాల్లో పై స్థాయిదేంటి? సత్వగుణమే. సత్వగుణం. కనీసం మనం సత్వగుణానికైనా రావాలన్నమాట. అక్కడి నుండి మెల్లగా మనం శుద్ధ సత్వలోకి వెళ్ళగలుగుతాం. సో తమో గుణం, రజోగుణం స్థితిలో నుండి మనం కనీసం సత్వగుణానికి రాగలిగితే అక్కడి నుంచి మనం శుద్ధ సత్వలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మనం మీట్ ఈటింగ్ చేసినప్పుడు ఏమైతది అంటే మనం అది తామసిక గుణంలో ఉన్న ఆహారం కాబట్టి అది మనం తీసుకునే కొద్దీ మనలో కూడా ఆ ప్రవృత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకునే స్థితి మనకి కలిగినప్పటికీ కూడా మనం తెలుసుకోలేమన్నమాట. సో అందుకనే నో మీట్ ఈటింగ్. సో బేసిక్‌గా ఏంటి అంటే ఆత్మ అనేది మనలోనూ ఉంటుంది అండ్ జంతు జీవనంలో కూడా ఆత్మ అనేది ఉంటుంది. చాలా మంది ఆత్మ అనేది అక్కడ ఉండదు అంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆత్మ ఉంది కాబట్టే దాని శరీరంలో మార్పులనేవి జరుగుతాయి. ఈవెన్ చెట్లల్లో కూడా ఆత్మ ఉంటుంది. ఓకే. చెట్లల్లో కూడా మార్పు ఉందా లేదా? మనం చిన్న విత్తనం నాటితే అక్కడి నుండి చిన్న స్ప్రౌట్ మొలకొస్తుంది, తర్వాత మొక్క అవుతుంది, తర్వాత చిన్న వృక్షం అవుతుంది, పెద్ద వృక్షం అవుతుంది. అది పళ్ళు, పూలు అట్లాంటివనేవి మనకిస్తూ ఉంటుంది. సో ఇదేంటి అంటే ఎలా పాసిబుల్ అయింది చెప్పండి? ఈ మార్పు అనేది దానంతట అదే అయిపోతుందా ఆత్మ లేకుండా? కాదు. బేసిక్‌గా ఆత్మ అక్కడ కూడా ఉంటుందన్నమాట. మరి మనం ఇట్లా తోటకూర ఇట్లాంటివి మనం తింటున్నప్పుడు, చిన్న పాలకూర ఇట్లాంటి ఆకుకూరలు తింటున్నప్పుడు మనం మొత్తం తీసేస్తాం గదా! అక్కడ కూడా ఆత్మని చంపేస్తున్నాం గదా! అంటే యెస్, కొంత వయలెన్స్ అనేది ఇది తప్పదన్నమాట. ఎందుకంటే ఇది కూడా లేకపోతే మనం బ్రతకలేం కాబట్టి మినిమమ్ వయలెన్స్ అనేది భగవంతుడు ఓకే అంటారు. అందులోనూ మనం అలా చేసింది భగవంతునికి నివేదన చేసినప్పుడు ఆ పాపం ఏదైతే మనం చేశామో ఆహారం వండేటప్పుడు ఆ పాపాన్ని భగవంతుడు తీసేసుకొని తన కృపని జోడించి ఇస్తారు కాబట్టి అటువంటిది అగ్రీ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారన్నమాట భగవంతుడు. సో అందుకనే మనం చెట్లని చంపితే మరి మీరు చెట్ల నుండి వచ్చేవి కూడా తినకూడదు అని కొంతమంది వితండంగా వాదిస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవనాధారానికి మనుగడకి కావాల్సినంత మనం తీసుకుంటూ అది కూడా భగవంతునికి నివేదన చేస్తూ తీసుకున్నప్పుడు అక్కడ పాపం జరగట్లేదు అని భగవంతుడు చెప్పట్ల. పాపం జరుగుతుంది, కానీ నువ్వు నాకు నివేదన చేస్తున్నావు కాబట్టి నిన్న పాపం నుండి విముక్తుడిని చేసి నేను నీకు ప్రసాదాన్ని ఇస్తున్నాను అని చెప్పి భగవంతుడు ఆ ప్రసాదం ఏదైతే మనం తీసుకుంటామో అప్పుడు పాపం నుండి మనం విముక్తి చెందుతాం అనమాట. సో బేసిక్ గా ఆత్మ అనేది ప్రతి చెట్టులోను ప్రతి జంతు జీవనంలోనూ
ప్రతి ఒక్క మానవునిలోనూ కూడా ఆత్మ యొక్క ప్రెజెన్స్ ఉంది కాబట్టి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో ధర్మాచరణ కోసం వచ్చినప్పుడు మనం చంపాల్సిన సిచ్యువేషన్ వచ్చి చంపితేనే ధర్మం నిలబడుతుంది అన్నప్పుడు చంపడం అనేది తప్పు కాదు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. అది హింస కింద రాదు, అది అహింసనే అవుతుంది, ఎందుకంటే అది ధర్మానికి తోడ్పడుతుంది కాబట్టి అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకాలు. ఓకేనా? ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయేమో మాతాజీ. ఇంకొకటి ఏంటి అంటే మేబీ మనం చేసిన తప్పులనేవి ఈ చట్టం నుండి బయటపడిపోవచ్చు, ఇక్కడ నేను వీళ్ళ కళ్ళు కప్పేసి నేను బయటికి రావచ్చు అని అనుకోవచ్చు, కానీ భగవంతుని చట్టం ముందు మనం చేసిన తప్పులనేవి క్యాలిక్యులేట్ కాకుండా ఉంటాయంటారా? మిస్ అవ్వదు మాతాజీ, అస్సలు మిస్ అవ్వదు అనమాట. సో నాకు నచ్చినట్లుగా నేను చంపేస్తాను అంటే మేబీ ఇక్కడ నువ్వు ఏదో ఒక లొసుగులు పట్టుకొని బయటకు రావచ్చేమో, కానీ భగవంతుడు పట్టేసుకుంటారనమాట. ఎక్కడో లేడు కదా, ఇక్కడే ఉన్నాడు ఆయన. నిన్నేదో స్పెషల్ గా సీసీటీవీ కెమెరాలు పెట్టి చూడాలి, నువ్వేం చేస్తున్నావు గమనించాలి, ప్రూఫ్స్ వెతకాలి, ఇదంతా భగవంతుడికి అవసరం లేదు. ఈజ్ రైట్ హియర్, ఇక్కడే ఉండి చూస్తూ ఉంటారనమాట. చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి, అనుభవించాల్సిన టైం వచ్చినప్పుడు నువ్వు అనుభవిస్తావు అని చెప్పి భగవంతుడు చూస్తూ ఉంటారు అనమాట. సో బేసిక్ గా ఈ శ్లోకాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మ అనేది చంపదు, చంపబడదు అన్న విషయం అనేది ఎందుకు అంటే ధర్మాచరణ చేయవలసి వచ్చినప్పుడు చంపినా కూడా ఓకే, ఆత్మ అనేది చావు లేనిది అని తెలుసుకోవడానికి, అంతేకాని మన ఇష్టానుసారం చంపడానికి కాదు. అది మనుషులకి మాత్రమే కాదు, అంటే మనుషులని చంపాల్సి వచ్చినప్పుడు మాత్రమే కాదు, జంతువుల దగ్గర కూడా ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. మన నోటి లౌల్యం కోసం, మన నోటికి రుచి ఉంటుంది అని చెప్పి జంతువుల్ని చంపి తినడం కూడా తప్పే. అది మనం ఎవరి యొక్క ఆదేశం లేకుండా ధర్మాచరణ కోసం కాకుండా మన యొక్క ఇంద్రియ ప్రీతి కోసం చేస్తున్నాం కాబట్టి అది కూడా తప్పే అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోక వెళ్దాం. न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. సో ఇది మనకి ఈ శ్లోక ఉంది కదా 2.7 శ్లోక, ఆ మీటర్ ఈ మీటర్ ఒకేలాగా ఉంటుంది అనమాట. సో అది సరెండర్ శ్లోక ఉంది కదా, కార్పణ్య దోషం. సో అది ఎలా అయితే పలుకుతామో ఈ శ్లోక కూడా మనం అదే మీటర్ లో పలుకుతాం అనమాట. కొన్ని శ్లోకాస్ మనకి ఒకేలాగా చెప్తూ ఉంటాం, అట్లా మనకి 2.7 అండ్ ఈ 2.20 కూడా మనం అలానే ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం అనమాట, అదే ట్యూన్ అనేది పెడుతూ ఉంటాము. యా, అనువాదం ఎవరైనా చదువుతారా? అనువాదం అనిత మాతాజీ. ఒక్క నిమిషం, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. నాగలత మాతాజీ చదవండి అనువాదం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆత్మకు ఎప్పుడు జన్మ గాని మృత్యువు గాని లేదు, అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మించబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడినా అది చంపబడదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. ధన్యవాద ప్రణామ. అనుపరిమాణ అంశయైనట్టి ఆత్మ భగవానునితో గుణైక్యమును కలిగినటువంటిది. దేహము వలె అది ఎట్టి మార్పు నందదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరము లేదా కూతస్థమని పిలువబడును. దేహము 6 విధములైన ఆ మార్పులకు లోబడి ఉండును. అది తల్లి గర్భం నుండి జన్మించును, కొంతకాలం ఉండును, వృద్ధి అగును, ఇతరులను సృష్టించును, క్రమంగా క్షీణించును, చివరికి నశించి శాశ్వతముగా అంతర్ధానమగును. కానీ ఆత్మ ఎన్నడును అట్టి మార్పులను పొందదు. ఆత్మ జననము పొందదు. కానీ ఆత్మ భౌతిక దేహమును స్వీకరించుట వలన దేహము జననము పొందుచున్నది. ఆత్మ ఎన్నడును జననము మరియు మరణము పొందదు. జన్మించిన ప్రతి దానికి మరణం తప్పదు. ఆత్మకు జననము లేనందున భూత భవిష్యత్తు వర్తమానములు
అనునవి దానికి లేవు. అది నిత్యము, శాశ్వతము, సనాతనము. అనగా చరిత్రయందు ఆత్మ ఆవిర్భావమును సూచించు ఆధారము ఎక్కడ గోచరింపదు. దేహాత్మ బుద్ధి చేత మనము ఆత్మ యొక్క జననాదుల విషయములను గూర్చి అన్వేషింతుము. నిత్యమైన ఆత్మ దేహము వలె ఎన్నడును వృద్ధాప్యమునందదు. కనుకనే వృద్ధుడైన వాడు కూడా తన బాల్యమునందును లేదా యవ్వనమునందును కలిగి ఉన్న ఉత్సాహమునే కలిగి ఉండును. దేహం నందలి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువుల వలె గాని క్షీణింపదు. అది ఇతర జన్యుములను కూడా సృష్టింపదు. దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్న జీవాత్మలే, కానీ దేహమును కలిగి ఉన్న కారణంగా వారు ఒక ప్రత్యేక వ్యక్తికి సంతానం గోచరింతురు. ఆత్మ ఉనికి చేతనే దేహము వృద్ధి చెందుచున్నది. అయినను ఆత్మ యందు మార్పులు లేదా దాని నుండి ఇతర జన్యములు కానీ ఉత్పత్తులు కావు. కనుకనే దేహమునకు కలిగడి 6 మార్పులకు ఆత్మ అతీతమై ఉన్నది. కఠోపనిషత్తు 1.2.18 నందు ఈ విషయములను పోలిన విషయములనే మనము చూడవచ్చును. నజాయతే మ్రియతే వా విపశ్చినాం యం కూతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం యొక్క భావము ప్రస్తుత గీతా శ్లోకపు భావంతో సమానమైనను దీని యందు విపశ్చిత్ అను పదం ప్రత్యేకంగా ప్రయోగింపబడినది. దానికి విద్వాంసులు లేదా జ్ఞాని అని అర్థము. ఆత్మయనున్నది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్యపూర్ణము. కనుక చైతన్యము ఆత్మకు చిహ్నము. ఎవరైనను హృదయం నందు నెలకొనినట్టి ఆత్మకు కనుగొనలేకపోయినను చైతన్యవంతమైన ఆత్మ ఉనికి చేతనే వారు దానిని గుర్తింపవచ్చును. కొన్నిసార్లు మేఘముల కారణం చేత లేదా ఇతర కారణముల చేత ఆకాశమున సూర్యుని మనము చూడలేకపోవచ్చును. కానీ సూర్యకాంతిని బట్టి అది పగటి సమయమునే మరియు మనము విశ్వసించుదుము. తెల్లవారుజామున కొంత వెలుగు కనిపించినంతనే సూర్యుడు ఆకాశమున ఉదయించనని మనము గ్రహింపగలుగుదుము. అట్లే మానవుడైనను లేక జంతువైనను దేహములన్నింటి యందు చైతన్యముండుట చేతనే ఆత్మ ఉనికి మనకు తెలియచున్నది. కానీ ఈ జీవ చైతన్యము భగవానుని చైతన్యమునకు కొద్దిగా భిన్నమైనది. ఎందుకనగా భగవానుని చైతన్యము భూత భవిష్యత్ వర్తమాన సర్వ జ్ఞానమై ఉండగా జీవ చైతన్యము విస్మరణ అను స్వభావము కలిగి ఉన్నది. జీవుడు తన నిజస్థితిని విస్మరించినప్పుడు దానిని పునరుద్ధరించుకొనుటకు శ్రీకృష్ణ భగవానుని ఉత్తమ బోధనల ద్వారా జ్ఞానమును మరియు వికాసమును పొందగలడు. అంతేకాని విస్మరణ స్వభావము కలిగినట్టి జీవాత్మ వంటి వాడు కాడు శ్రీకృష్ణ భగవానుడు. లేనిచో అతని భగవద్గీత బోధనలు నిరుపయోగములగును. పరమాణ ఆత్మ, అణు ఆత్మ మరియు పరమాత్మ, విభు ఆత్మ అని 2 రకములైన ఆత్మలు కలవు. ఈ విషయము కఠోపనిషత్తు 1.2.20 యందు ఈ కింది విధముగా నిర్ధారింపబడినది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్ని హితో గుహాయాన్ తమక్రతుః పశ్యతి వీత శోకో ధాతుః ప్రాసాదాన్మ హిమానమాత్మనః. జీవాత్మ మరియు పరమాత్మ ఇరువరును దేహమనడి ఒకే వృక్షంపై జీవుని హృదయమునందలి నిలిచి ఉన్నవి. భౌతిక వాంఛల నుండి శోకములను నుండి విముక్తుడైనట్టి వాడే పరమ పురుషుని కృపచే పరమాత్ముని మహిమలను ఎరుగగలుగును. రాబో అధ్యాయములందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు కూడా మూల కారణుడు. ఇక్కడ అర్జునుడు తన యథార్థ స్వభావమును విస్మరించిన ఆత్మయై ఉన్నాడు. కనుక అతడు శ్రీకృష్ణుడి నుండి లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుడి నుండి ఆత్మ వికాసం నందవలసిన అవసరం ఉన్నది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, చిన్న డౌట్. చెప్పండి. అంటే మనం ఇందాక ఆహారం గురించి చెప్పుకున్నప్పుడు
మనం ఈ శాకాహారం అయితే దేవుడికి నైవేద్యం పెట్టి తింటాం కాబట్టి దాంట్లో పొరపాట్లు అనేవి ఉండవు. మనకి ఇప్పుడు జాతరల దగ్గర చేస్తారు చూడండి మేకలను అన్ని, మరి వాళ్ళు అలా మేము నైవేద్యం పెడితే తింటున్నాం అంటే వాడికి ఏం సమాధానం చెప్పగలుగుతాం మనం? ఒకసారి నైవేద్యం పెట్టినప్పుడు అది ప్రసాదంగా మారుతుందని వాళ్ళు వాదిస్తారు. ఏది నైవేద్యంగా పెట్టినప్పుడు? ఇప్పుడు మరి మేకలు అవి జాతరలు చేసి అమ్మవారికి బలికలు ఇస్తూ ఉంటారు కదా మాతాజీ, కోడి మేకలు అవి. మీరు వృక్షాలకు ప్రాణం ఉంది అది తింటున్నారు, మీరు నైవేద్యం పెడితే ప్రసాదం అయిపోతుంది అన్నప్పుడు మేము కూడా నైవేద్యం పెట్టి తింటున్నాం అన్నారనుకోండి, మనం ఏం చెప్పగలుగుతాం? యాక్చువల్ గా నైవేద్యం అనేది కొన్నిటినే పెట్టాలి మాతాజీ. మనము అంటే కాళీమాతకి మనము కాళీమాతకి ఏదైతే బలి ఇస్తున్నారో అది మనకి వేదాల ప్రకారం ఉంది. బలులు అనేవి శాస్త్రాల ప్రకారం ఉన్నాయన్నమాట. కానీ దానికి తగ్గ ఎలిజిబిలిటీ ఉన్న ఒక వ్యక్తి దాన్ని చేయాలి. బేసిక్గా ఒక జీవిని బలి ఇస్తున్నప్పుడు ఏం చేస్తారంటే దానికి మనము నీకు ఇమీడియట్ గా మానవ జన్మను వచ్చేలాగా నేను నా శక్తి ద్వారా నిన్ను మానవ జన్మలోకి పంపిస్తూ ఈ శరీరాన్ని నిన్ను వదిలేసేలాగా చేస్తున్నాను అని చెప్పి ఆ మంత్రాలకు ఆ శక్తి ఉంటుందన్నమాట. అలా చేసినప్పుడు ఏమైందంటే దానికి మనం కీడు చేసిన వాళ్ళం అవ్వట్లేదు. అక్కడ దానికి బెటర్ లైఫ్ ఇవ్వడానికి అది అమ్మవారికి మనం బలిగా చేస్తూ ఆ మంత్రాలు చదివినప్పుడు ఈ దేహాన్ని అమ్మవారికి బలి ఇస్తూ దాని ఆత్మని బెటర్ లైఫ్ కి తీసుకెళ్తున్నాం అనమాట. అలా చేయగలిగితే శాస్త్రాల ప్రకారం దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ కలియుగంలో ఇవాళ ఆ శక్తి అలా ఒక ఆత్మని బెటర్ లైఫ్ కి తీసుకెళ్ళగలిగే మంత్రాలు చదివే శక్తి, ఆ స్వచ్ఛత అది ఎవరికి లేదు మాతాజీ. అందుకని ఏంటి అంటే వీలైనంత మనం వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అని చెప్పి చెప్తారు. బట్ కొందరు ఏంటి అంటే దాన్ని వినడానికి సిద్ధంగా ఉండరు. బట్ చెప్పడానికి మనం ట్రై చేయడం మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట, ఈ కాలంలో ఏంటి అంటే అవి మనకి కరెక్ట్ కాదు. మనం ఆ పద్ధతి వేదాల్లో ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా పాటిస్తే ఓకే, కానీ అది చేయగలిగినంత మనకి పవిత్రత గాని దక్షత గాని ఇవాళ ఉన్న బ్రాహ్మణుల్లో గాని ఎవరైతే చేస్తున్నారో అట్లా వారికి లేదు. కాబట్టి బెటర్ నాట్ టు డూ దట్ అని చెప్పి చెప్తారనమాట. సో వారికి మనం ఎలా చెప్పగలము అంటే ఇంకా కొందరు వినడానికి సిద్ధంగా ఉండరు మాతాజీ. వారికి మనం ఎంత చెప్పినా గానీ అది వాళ్ళు వినరు. కాబట్టి అంటే ఏంటంటే వినడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంతైనా చెప్పొచ్చు. వితండవాదం చేసే వారికి మనం చేయలేము, చెప్పలేము కదా మాతాజీ. సో వదిలేయడం అంతే. భగవంతుడా వీరికి జ్ఞానాన్ని ఇచ్చి వీరిని కూడా తొందరగా నిజం తెలుసుకునే స్థితికి తీసుకురా అని చెప్పి మనం ప్రే చేయడం తప్ప చేయగలిగింది ఏం లేదు మాతాజీ. అది ఆ ప్రాసెస్ అనేది ఎలిజిబుల్ మనకి ఉంది శాస్త్రాల ప్రకారం. కానీ ప్రొవైడెడ్ ఆత్మని బెటర్ లైఫ్ కి తీసుకెళ్ళగలిగేలాగా చేస్తేనే అది అలౌడ్ అన్నమాట. లేదు అంటే అది కరెక్ట్ కాదు. అవును, ఫస్ట్ మ్యారేజ్ చేసినప్పుడు కూడా అలాగే చెప్తారు, నెక్స్ట్ బెటర్ లైఫ్ రావడానికి సంస్కారం ఉంది కాబట్టి ఆ పని చేస్తారు అన్నట్టు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ చంపే జంతువు ఈ జన్మ నుండి జంతు జన్మ నుంచి నెక్స్ట్ బర్త్ మానవ జన్మ పొందేలాగా అంటే దానికి బెటర్ అవుతుంది కాబట్టి అది తప్పు లేదు. అవును, అలా చేయగలిగితే తప్పు లేదు. అది శాస్త్రాల ప్రకారం మనం ఫాలో అయి చేస్తే అది ఆ బలిని ఎలో చేస్తారనమాట. శాస్త్రాల్లో అది ఉంది. కానీ మనం ఇవాళ అలా చేయకుండా కేవలం దాన్ని నరికేసి బలి ఇవ్వడం అంటే దాని ప్రాణం తీసేసినట్లు కదా. అది మనకి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనేది ఆలోచించగలగాలి. ఓకే మాతాజీ. పైగా ఇప్పుడు అది తినడానికని కదా అందరూ ఆహారం కోసం చంపేస్తున్నారు కదా. ఏదో యజ్ఞాలు బలులు కాకుండా దేవుడి దగ్గరనే కాకుండా విడిగా కూడా వాళ్ళ ఆహారం కోసమే కదా ఎక్కువ చేస్తున్నారు. ఎస్ మాతాజీ. ఈ బలి శాతాలు చాలా అంటే మేబీ స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఉంటాయి. కానీ ఎవ్రీ వీక్స్ తినేవారి సంగతి ఏంటంటే అది నార్మల్ గా మనం చంపేసి తినేస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాణిని మనం ఇది చేస్తున్నాం, అక్కడ కూడా ఆత్మ ఉంటుంది అని. ఓకే, ఈ శ్లోకాలో చెప్తున్నారు చూడండి. నా జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడును జననము కానీ మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. నా జాయతే నా మ్రియతే నా కదాచిన్ అని చెప్పి చెప్తున్నారు. బేసిక్ గా ఇక్కడ కృష్ణ చూసినట్లయితే జనరల్ గా అన్ని శ్లోకాల్లో మామూలుగా చెప్పేస్తారు. కానీ ఈ శ్లోకాల్లో మాత్రం ఒక పదం చెప్పి దానికి ముందు నా 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 అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో బేసిక్ గా ఎలా చెప్తున్నారంటే ఈ శ్లోకాన్ని, ఏదైతే జన్మిస్తుందో ఇది అలా జన్మించేది కాదు, ఏదైతే మరణిస్తుందో
ఇది అలా మరణించేది కాదు. ఏదైతే టెంపరరీగా ఉండడానికి వచ్చిందో ఇది అలా టెంపరరీగా ఉండేది కాదు. బేసిక్‌గా ఏదైతే జన్మిస్తుంది చెప్పండి? ఏది శరీరం. జన్మిస్తుంది? ఏది మరణిస్తుంది? శరీరమే. ఏది టెంపరరీగా ఉంటుంది? శరీరమే. ఏది అస్త్రశస్త్రాలతో నాశనం పొందుతుంది? శరీరం. ఏది టైంతో పాటు వచ్చి టైంతో పాటు వెళ్ళిపోయేది? అది శరీరమే. శరీరమే. సో అన్ని శరీరానికి సంబంధించినవి చెప్తూ ప్రతిదానికి కూడా ముందు నా 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 అని చెప్పారనమాట కృష్ణ. అంటే మనం ఏదైతే శరీరానికి సంబంధించిన కాన్సెప్ట్స్ చూస్తామో ఆత్మకొచ్చేసరికి అవి ఏమీ వర్తించవన్నమాట. సో శరీరం పుడుతుంది, ఆత్మ పుట్టుక అనేది ఉండదు. పుట్టుక లేని దానికి మరణం అనే టైం ఉంటుందా చెప్పండి? డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటుందా? ఉండదు. సో మనకి పుట్టుక ఉంటుంది కాబట్టి శరీరానికి మరణం అనేది ఉంటుంది. కానీ ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు. బేసిక్‌గా శరీరానికి ఒక టైం లిమిట్స్ ఉంటాయన్నమాట. ఇంత టైం వస్తుంది, ఇంత టైంకి వెళ్ళిపోతుంది అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడు వచ్చింది, దాని ప్రెజెన్స్ ఎప్పటి నుంచి ఉంది అని చెప్పడం కూడా మనకి తెలియని విషయం అనమాట. అది కూడా మనం కనుక్కోలేం. సో బియాండ్ టైం అనమాట. అంటే మన కాల ప్రభావానికి బియాండ్ ఉన్నది ఏంటి అంటే ఆత్మ అనమాట. సో ఆత్మ ఈ కాలచక్రంలోకి పరిమితిలోకి రాదనమాట. కానీ ఆత్మ శరీరాన్ని ధరించినప్పుడు మాత్రం కాల ప్రమేయంలోకి వచ్చేస్తుంది అనమాట. అందుకనే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది అనమాట. కానీ ఆత్మకు అలా ఉండదు. పలానా టైంలో ఆత్మ పుట్టింది, పలానా టైంలో ఇంకా ఆత్మ ఉండదు అని చెప్పేది ఉండదు అనమాట. ఆత్మ నిత్యంగా ఉంది. అండ్ మోరోవర్ మనకి ఏం చెప్తున్నారు? ఆత్మ ఎవరి అంశ అని చెప్పి మనకి భాష్యంలో చెప్తున్నారు? భగవంతుని అంశ అని చెప్పి. మనము అణు ఆత్మలమైతే భగవంతుడు విభు అంటారు, విభు ఆత్మ అంటారు అనమాట. సో మనం ఎప్పుడు కూడా భగవంతునితో సమానం కాము. భగవంతుని యొక్క ఇప్పుడు భగవంతుడు కృష్ణ తన పాస్టైమ్స్ చేయడానికి వచ్చినప్పుడు చిన్న పిల్లాడిగా పుట్టాడు. అంటే కృష్ణ తన దేవకి వసుదేవులకి పుట్టినప్పుడు కూడా చిన్న పిల్లాడిగా వచ్చి ఆయన విష్ణువులాగా వచ్చి మళ్ళీ చిన్న పిల్లాడిగా మారిపోవడము, మెల్లిమెల్లిగా వయసు అనేది పెరుగుతూ వెళ్ళినప్పటికీ కూడా కృష్ణ ఈ యుద్ధ సమయానికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 100+ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నారు అని తెలుసా మీకు? ఎంత వయసులో యవ్వనంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఉంటారో అట్లానే ఉండేవారంట కృష్ణ. బేసిక్‌గా ఆత్మ యొక్క స్థితి కూడా అలానే ఉంటదంట. ఆత్మ కూడా నవ యవ్వనమైనది. ఎందుకంటే ఆత్మ ఎవరి అంశ? భగవంతుని అంశ. భగవంతుడు ఎలా అయితే నవయవ్వనంగా ఉంటారో ఆత్మ కూడా నవయవ్వనంగా ఉంటుంది. కాబట్టి మనకి శరీరం అనేది వయసు పెరిగే కొద్దీ శరీరం అనేది సహకరించకపోయినప్పటికీ కూడా ఆత్మకి ఆ నిత్య నూతనమైన ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయా లేదా చెప్పండి? ఇంకా చాలే వదిలేద్దాంలే అని మనకు అనిపించదు కదా జనరల్ గా. బేసిక్ ఏంటంటే ఆత్మ యొక్క నేచరే అది అనమాట. శరీరం అనేది మనకి ఎంత ఏజ్ అయినప్పటికీ కూడా ఆత్మ నవయవ్వనంగా ఉంటుంది. ఎందుకంటే అది నవయవ్వనమైన భగవంతుని యొక్క అంశ కాబట్టి అలానే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మనకి శ్లోకాలు. ఇంకేమంటున్నారు అంటే అందుకే ఆత్మ శరీరం ముడతలు పడిపోతే శరీరం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటుందంటారు కదా. పాప శరీరం వల్ల కొత్త శరీరం పొందాలి అని ఆశిస్తుంది అని చెప్తారు కదా. అంతే అంతే మాతాజీ. మనకి ఇక్కడ ఉపనిషత్తుల్లో కూడా మనకి సిమిలర్ శ్లోక ఉంది. నా జాయతే మ్రీతే వా విపశ్చిన్నాయం కూతశ్చిన్ బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అయితే సిమిలర్ గా మనకి ఈ శ్లోకాకి సిమిలర్ గా ఉన్నప్పటికీ కూడా అక్కడ మనం విపశ్చిన్ అనే పదం వాడతారనమాట. మనకి ఉపనిషత్స్ లో వచ్చినప్పుడు విపశ్చిన్ అంటే ఏంటి అంటే జ్ఞాని అని అర్థం అనమాట. సో ఆత్మకి జ్ఞానం కలిగి ఉంటుంది. ఆత్మకి ఏం జ్ఞానం ఉంటుంది అంటే ఆత్మ యొక్క జ్ఞానమే దాని చైతన్యం అనమాట. సో ఆత్మ యొక్క ఉనికి ఉంది కాబట్టి ఈ శరీరంలో ఏం జరుగుతుంది ఆ చైతన్యం ద్వారానే తెలుసుకోగలుగుతున్నాం. కానీ భగవంతునికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే భగవంతునికి కేవలం ఈ శరీరంలో ఇప్పుడేం జరుగుతుంది అన్న విషయమే కాదు, ఈ ఆత్మ ఇంతకు ముందు ఏ శరీరంలో ఉంది, తర్వాత ఏ శరీరంలోకి వెళ్ళబోతుంది, ఇంతకు ముందు దానికి ఏమేం జరిగాయి, తర్వాత ఏమేం జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా భగవంతునికి తెలుసు అనమాట. అది డిఫరెన్స్. అణు ఆత్మకి విభు ఆత్మకి డిఫరెన్స్ ఏంటి అంటే భగవంతునికి అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ భగవంతుణ్ణి కూడా మన కేటగిరీ కిందకి వేసేసుకున్నాం అనుకోండి, మనలాగే భగవంతుడు కూడా అనుకున్నాం అనుకోండి, ఇవాళ అర్జునకు వచ్చిన కన్ఫ్యూజన్ ని భగవంతుడు తీయడానికి భగవద్గీత చెప్పిన దానికి ఏదైనా ప్రయోజనం ఉంటుందా? భగవంతుడు కూడా మనలాంటి వాడు అనుకుంటే ఉండదు. భగవంతుడు ఎప్పటికీ కూడా అంటే మనం ఎంత సాధన చేసి ఎంత పర్ఫెక్షన్ కి వెళ్ళినా కూడా భగవంతుని స్థానం అనేది మనం తీసుకోలేమన్నమాట.
సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ మనకి ప్రభుజీ చాలా క్లాసెస్‌లో చెప్పారు. ఏంటి అంటే ఒక వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరకొచ్చి అడుగుతారంట. నేను భగవంతుడినయిపోవాలి, నేను భగవంతుడినయిపోవాలి. నా మాటే అందరూ వినాలి, నా మాటే శాసనం అయిపోవాలి అని చెప్పి చెప్తారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు విని, సరే నీకు భగవంతుడు అవ్వాలని కోరికుంది కదా! ఒక పని చేస్తా, నేను భగవంతుని కన్నా గొప్పవాడిని చేస్తా, నీకు ఓకేనా అంటారనమాట. ఓకే. నాకు అందరికన్నా గొప్పవాడిని అవ్వాలనే ఉంది. భగవంతుడి కన్నా గొప్పవాడు ఎవరైనా ఉంటారంటే చెయ్యండి, నాకలా అవ్వాలనుంది అని చెప్పి అంటారనమాట. అప్పుడు యశోదమయ్య భగవంతుడిని కర్ర పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది కదా! యశోదమయ్య ఏ లీలలో పరిగెడుతుంది చెప్పండి? దామోదర లీల. దామోదర లీలలో యశోదమయ్య కర్ర పట్టుకుంటే ఎవరు పరిగెడుతున్నారు చెప్పండి? కృష్ణ. భగవంతుడు పరిగెడుతున్నారు. సో బేసిక్‌గా ఈ ఫోటో చూసినప్పుడు ఎవరు బాగా పవర్‌ఫుల్ అని చెప్పి అర్థమవుతుంది? భగవంతుడు పవర్‌ఫులా? భగవంతుని భక్తులు పవర్‌ఫులా? భక్తులు పవర్‌ఫుల్ అన్నమాట. కర్ర పట్టుకుంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని పరిగెడుతున్నాడు భగవంతుడు అంటే, ఇంకా భక్తుల యొక్క పొజిషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అటువంటి భక్తిని మనం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాము. సో భగవంతుడు ఎంత దాసోహం అయిపోతాడో అర్థం చేసుకోండి. మనం నిజంగా అంత సిన్సియర్‌గా భక్తిని చూపించినప్పుడు కృష్ణ తనని తాను ఇచ్చేసుకోవడానికి సిద్ధమైపోతాడన్నమాట. సో అలా ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట. నువ్వు అలా చిన్న బాబులాగా భయపడుతూ పరిగెత్తాల్సిన అవసరం ఏంది? కర్ర పట్టుకొని భగవంతుడిని పరిగెత్తించే ఛాన్స్ నీకు ఇస్తాను. పద నిన్ను డివోటీని చేస్తా అని చెప్పి చెప్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. సో మనం ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడిని అయితే అవ్వలేం, కానీ ఒకటైతే అవ్వగలం. భగవంతుని కన్నా కూడా గొప్ప వాళ్ళం అయిపోలేం. ఎలా అంటే భగవంతుని భక్తులం అవ్వడం వల్ల. సో భగవంతుని భక్తులు అనేది చాలా గొప్ప స్థితి అన్నమాట. ఆ స్థితికి వెళ్ళగలిగామంటే ఇట్స్ లైక్ భగవంతుడు, మనం ఏం చెప్తూ ఉంటాం? యూ సరెండర్ టు కృష్ణ. మనం భగవంతునికి శరణాగతులం అయిపోవాలి అని చెప్తూ ఉంటాము. కానీ ఒక్కసారి మనం కంప్లీట్‌గా భగవంతునికి శరణాగతులం అయిపోతే భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారంట. నా భక్తుడికి నేను ఏం సేవ చేయాలో, నేను నీ ముందున్నా, నీ ఇష్టం, నువ్వు చెప్పినట్టు నేను ఆడతా అని చెప్పి భగవంతుడు తన కంట్రోల్ అంతా కూడా మన చేతిలో పెట్టేస్తారనమాట. కానీ మనం ఏం చేస్తామంటే మూర్ఖంగా భగవంతునికి శరణాగతులం అవ్వకుండా మనం కంట్రోలర్ అవ్వాలి అని అనుకుంటాం. అక్కడే ప్రాబ్లం అవుతుందన్నమాట. కృష్ణ చెప్తారు, ఎందుకు ఇట్లాంటి పెద్ద దారిని పట్టుకుంటావు? అలా నువ్వు అవ్వలేవు. యు బెటర్ సరెండర్ టు మీ. నాకు సరెండర్ అయిపోయావు అనుకో, నువ్వు చెప్పినట్లే నేను వింటానయ్యా అని భగవంతుడు చెప్తూ ఉంటారనమాట. చాలా మంది డివోటీస్ విషయంలో ఇలానే జరుగుతుందా లేదా చెప్పండి? సో శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట. ఎప్పుడైతే మనకి టెంపుల్స్ కానీ, డివోటీస్ కానీ, సెంటర్స్ కానీ ఏమీ లేనప్పుడు ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు శ్రీల ప్రభుపాదుల వారిని. చేసినప్పుడు చెప్తారు, యాక్చువల్లీ దేర్ ఆర్ 108 టెంపుల్స్, 108 టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ అయ్యాయి. ఎంతో మంది డివోటీస్ అనేవారు ఆ టెంపుల్‌కి వస్తున్నారు. జస్ట్ టైం ఒక్కటే ఆ స్థితి నుండి మమ్మల్ని దూరం చేస్తుంది. ఎంతో కాలం లేదు ఇది జరగడానికి అని చెప్పి శ్రీల ప్రభుపాద నోటి నుండి వచ్చింది. దీన్ని నిజం చేయాల్సిన పని ఎవరిదైపోయింది చెప్పండి ఇప్పుడు? భగవంతుడిది. కృష్ణదైపోయిందా కదా? భగవంతుడు సో భక్తులు మాట్లాడిన మాటని నిలపడమే ఆయన పని అన్నమాట. సో మనం భగవంతులం అయిపోవాలి అని ఎంత సాధన చేసినా భగవంతులం అవ్వలేం, కానీ ఎప్పుడు భగవంతుడు స్థితి అనేది వేరుగా ఉంటుంది. కానీ భగవంతుడు కూడా మనకి లొంగిపోవాలి అనే స్థితి ఏంటి అంటే భక్తుల స్థితి అన్నమాట. ఆ స్థితికి వెళ్ళగలిగాము, ఆ స్టేజ్‌కి మనం రీచ్ అవ్వగలిగామంటే ఇంకా అది టాప్ మోస్ట్ స్టేజ్ అన్నమాట. సో బేసిక్‌గా ఈ శ్లోకాలో చెప్తున్నారు, మనం అణు ఆత్మ, భగవంతుడు విభు ఆత్మ. ఎప్పుడు కూడా భగవంతుడు ఒక నార్మల్ పర్సన్ అనేవారు ఒకే లెవెల్‌లో ఉండరు. ఒకవేళ అలా ఉంటే ఇవాళ భగవంతుడు చెప్పిన భగవద్గీతకి ఎట్లాంటి స్పెషాలిటీ అనేది ఉండదు. సో ఆ విషయం మనం తెలుసుకోవాలి అని చెప్పి ఈ శ్లోకాలో చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారో చూసి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఇక్కడ చెప్తున్నారు చూడండి. జీవాత్మ మరియు పరమాత్మ ఇద్దరు కూడా ఒక వృక్షం పైన 2 పక్షులలాగా ఉన్నాయన్నమాట. ఒక చెట్టుకి ఒక కొమ్మ ఉంది. ఆ కొమ్మ పైన 2 పక్షులున్నాయి. ఒక పక్షి ఏమో ఎప్పుడు ఏ ఫ్రూట్స్ తినాలా, ఎక్కడికి ఎగిరి వెళ్ళాలా, ఏం చేయాలా అని చెప్పి దాని ప్రయత్నాల్లో అది ఉంటూ ఉంటుంది. కానీ ఇంకొక పక్షి ఏంటి అంటే, ఈ పక్షి ఏం ఆలోచిస్తుందా, ఈ పక్షి ఏం చేస్తుందా, ఈ పక్షికి ఏమేం కోరికలు కలుగుతున్నాయి అని చెప్పి దీన్ని చూస్తూ ఉంటుంది. సో అలా ఒక పక్షి ఏంటి అంటే మనం అన్నమాట. సో ఆత్మగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తే ఆనందం వస్తుంది, ఏ పని చేయాలి, ఏది చూస్తే ఆనందం వస్తుంది, ఏది తింటే ఆనందం వస్తుంది అని చెప్పి మనం మన పనుల్లో బిజీగా ఉంటాం. కానీ పరమాత్మలాగా మన పక్కనే కృష్ణ ఉన్నారనమాట. చూస్తూ ఉన్నారు మనల్ని.
అయ్యో నువ్వు అవంతా తిరుగుతున్నావు, ఒక్కసారి నా వైపుకు తిరిగి సరెండర్ అవ్వు, నీ ప్రాబ్లం అంతా పోతుంది అని చెప్పి కృష్ణ మనల్ని చూస్తూ ఉంటారనమాట. సో ఆల్వేస్ వి షుడ్ రిమెంబర్, ఆత్మ పరమాత్మ ఇద్దరు పక్క పక్కనే మన హృదయంలో ఉంటారనమాట. సో ఇంతకుముందు క్లాస్లో కూడా ఒకసారి డిస్కస్ చేసాం, భగవంతునికి మన పైన ఎంత ప్రీతి ఎంత ప్రేమ లేకపోతే భగవంతుణ్ణి మనం వద్దు అని మనం బహిర్ముఖమైపోయి తిరిగి భౌతిక ప్రపంచానికి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని వదలలేకపోతున్నారనమాట. అందుకనే పరమాత్మలాగా మనతో వస్తూనే ఉన్నారు. మనం ఎన్ని జన్మలు తిరిగినా ఏ యోనిలో వెళ్ళినా కూడా పరమాత్మ మనతో ఉంటున్నారంటే అర్థం ఏంటి అంటే భగవంతుడు మనల్ని వదలలేకపోతున్నారనమాట. ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కొంచెం జ్ఞానం తీసుకొని నువ్వు నా వైపు తిరగడం మొదలు పెడతావా, ఇంకా నీకు నీ దారిని అనేది నేను ఎట్లా నిన్ను తీసుకురావాలా అనేది నేను నీకు ఫాస్టన్ చేసేస్తా, ఆ రూట్ని నీకు తొందరగా ఆ దారిలో నువ్వు ముందుకు వచ్చేలాగా నేను చూస్తూ ఉంటానని చెప్పి భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట. అందుకనే పరమాత్మలాగా మనతో ప్రతి యూనిలోనూ ఫాలో చేస్తూనే ఉంటారనమాట. మనతో ఎవరున్నా లేకపోయినా ఒకరు మాత్రం నిరంతరంగా ఉంటారు. ఆయన ఎవరు అంటే పరమాత్మ. కానీ ఆ విషయాన్ని మాత్రం మర్చిపోతాం అనమాట. అంటే కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి తిట్టడానికి ఉంటాము. మనం అలోన్‌గా నాకు కష్టాల్లో నాకెవ్వరు లేరు, నేను ఒంటరిగున్నా అని చెప్పి చెప్పడానికి భగవంతుని వైపు తిరుగుతాం. కానీ మనం అర్థం చేసుకోము ఏంటి అంటే మనం అసలు ఒంటరిగా ఎప్పుడూ లేము. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ ఒంటరిగా లేము. ప్రతి జన్మలోనూ భగవంతుడు పరమాత్మలా వస్తూనే ఉన్నారు మన చెయ్యొదలకుండా. సో అటువంటి భగవంతుని వైపు తిరిగి ఆయన శరణాగతులను పొందడమే మన జీవితం యొక్క గమ్యం అన్నమాట. ఓకే, అది ఈ శ్లోకాలో చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోకాస్ అనేవి మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం 2.21 నుంచి. సో ఈరోజు మనం 18, 19, 20 3 శ్లోకాస్ అనేవి డిస్కస్ చేసాము. ఈ శ్లోకాస్ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓ మాతాజీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. అన్ని శ్రీల ప్రభుపాదుల వారి పర్పోర్ట్సే మాతాజీ, నథింగ్, ఒక్క పాయింట్ కూడా నేను యాడ్ చేసింది లేదు. మనం అవే శ్రీల కానీ ప్రభుపాదుల వారి మేము చదివితే మాకు ఇంత బాగా ఉదాహరణలతో చాలా బాగా వర్ణిస్తున్నారు కదా, అర్థమయ్యేలాగా. మేము చదువుకుంటే ఇంత బాగా అర్థం కాదు మాకు. హరే కృష్ణ మాతాజీ. హరే ఈ కృష్ణ. లాస్ట్ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది మాతాజీ. కష్టకాలంలో మనం ఒంటరిగా ఉన్నాం అనుకుంటాం, ఎవరు సాయం చేయట్లేదు. కానీ మీరు చెప్పినట్టు మనం అర్థం చేసుకుంది మనలోనే ఉంది పరమాత్మ. మనం ఎప్పుడు ఒంటరిగా వదిలేయడానికి సిద్ధపట్టలేదు, ఆయన మనతో పాటే ఉంటున్నాడు అని మనం మనస్ఫూర్తిగా కనుక నాకు ఒక ఈ పరిస్థితిలో నాకు ఏదైనా ఏం చేయాలో చెప్పు అని అడిగితే కనుక అయితే ఆయన తప్పకుండా మనకు ఆలోచన ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అదే మనం అడిగేది నమ్మకంగా ఆయన మీద ఉన్నారు, ఆయన చెప్తారు, ఆయన చెప్పేది మనం అర్థం చేసుకోవడానికి రెడీగా ఉంటే కనుకైతే ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఆయన మనకి ఆ సమయానికి ఏం చెయ్యాలి అనేది మనకి తోచేలా చేస్తారు. ఆయన అందులో భగవంతుల్లో మన ఆత్మలో పరమాత్మగా మనిషిలో ఉంటారు కాబట్టి అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాన్ని మనం నమ్మి ఆ టైంకి ఆయన ప్రార్థించగలగాలి. యాక్చువల్ గా ఫస్ట్ చేయాల్సింది మనం ఉత్తప్పుడు ఉన్నారు అనుకోవడం కాకుండా కష్టకాలంలో నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నాకు ఏ రీతిగా నువ్వు సాయం చేస్తావో చెయ్యి అని మనం అనగలిగితే మనస్ఫూర్తిగా తప్పకుండా ఆయన ఏదో రూపంలో మనకి అవకాశం మన ద్వారా మనకే ఆలోచన రావచ్చు, లేకపోతే ఎదురుగున్న వాళ్ళైనా సమయానికి తగ్గ ఆలోచన ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే చాలా ఉత్సాహంగా అనిపించింది ఈ విషయం. అంటే మనం కదా మనం ఒంటరిగా ఉన్నామని ఎందుకు అనుకుంటాము, అది అర్థం చేసుకోవాలి కదా. ఉన్నప్పుడు అనేసుకుంటాం చాలా, చూస్తాడు మనం హెల్ప్ చేస్తాం, కానీ అసలైన పరిస్థితిలో మనం అది అనుకోగలగాలి. కష్టం వచ్చినప్పుడు మనం ఒక్కడిగా లేము, ఆయన ఉన్నారు, ఆయన అడిగితే మనం సాయం చేస్తారు అనే భావాన్ని మనం పెంచుకుంటే కనుక అయితే మనకి అసలు కష్టం అనేది ఉండదు యాక్చువల్గా. ఎస్ మాతాజీ. కానీ మనం క్లాస్లో మీరు అన్నట్లు వినేది చాలా వింటాం, కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం భగవంతుని వైపు చూడకుండా మళ్ళీ సమాజం వైపే చూసేస్తూ ఉంటాం అన్నమాట. అక్కడే మనం చేసే తప్పు. ఎవరు ఏం చేయలేదని నింద కూడా వేస్తాం. ఎవరు ఏం చేయలేరు మాతాజీ. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఎవ్రీవన్ కెన్ బికమ్ హెల్ప్లెస్ అన్నమాట. వాళ్ళ చేతిలో కూడా ఏం ఉండదు, చేయలేని స్థితిలో ఉంటారన్నమాట అందరూ. ఆ టైంలో మనం తెలుసుకోవాలి, ఇంత కష్టం నా జీవితంలో భగవంతుడు పెట్టింది, ఎందుకంటే ఈ కష్టం ద్వారా నేను భగవంతునికి దగ్గర అవ్వాలి, భగవంతుని వైపు తిరగాలి అని నా జీవితంలో కష్టాన్ని తెచ్చారు అన్న విషయం తెలుసుకొని అటువైపు తిరిగామంటే ఆ కష్టం కూడా మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది బేసిక్ గా. అవునమాట. అది జనరల్ గా మనం ఎదురు ఉన్న వాళ్ళకి ఎంతమందికో వాళ్ళకి ఆ సాయం చేస్తాం, వీటికి సాయం చేస్తాం, మనకు అవసరమైన వాళ్ళు సాయం చేయట్లేదని భౌతికంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ
ఇదే మనకు మంచి సమయం అనేది మనం కొంచెం భక్తిలో తెలుసు. చేయనప్పుడే ఆలోచన వస్తుంది. అంటే సాధన అనేది సరిగా జరిగినప్పుడే ఆ టైంకి ఆ ఆలోచన రాగలుగుతుంది. ఆయనే ఇప్పిస్తాడు అలా ఉంటే కనుక. అయితే మన భక్తి పరిశుద్ధమైనది అయ్యి అంటే భేషజాల కోసం చేసేది కాకుండా మనం భక్తిగా మనం ఆయన పాదాలు పట్టుకోగలిగితే కనుకైతే ఆయన రెడీగా ఉంటాడు. మీరు చెప్పినట్టు ఎప్పుడు ఎవరికి ఏమవసరం వస్తుందా అని. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. గోవిందుల పద్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రభు. మాతాజీ చిన్న విన్నపం మాతాజీ. మా పాప 1 month క్రితం చనిపోయింది మాతాజీ. అయితే పాప హాస్పిటల్లోకి వెళ్ళి ఇంకొక అంబులెన్స్ లో తీసుకెళ్లేటప్పుడు చనిపోయింది. అంబులెన్స్ లో ఉన్నప్పుడే ప్రాణాలు పోయినాయి. కాకపోతే ఆమె ఆత్మ ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంటుందా లేక పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయిందా అనేది తెలియాలి మేడం. అది మనం ట్రేస్ చేయలేం మాతాజీ. అది మనం ఎప్పటికీ ట్రేస్ చేయలేం అనమాట. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది అనేది మనం చెప్పలేం, కానీ మీ చేతుల్లో ఒకటి ఉంది మాతాజీ. మీరు జపం చేస్తూ ఆ పాప యొక్క ఆత్మ ఏదైతే ఉందో తనకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. తన జీవితంలో తను ఇప్పుడు ఏ శరీరంలో అయితే ఉందో తనకి కూడా భక్తిని వచ్చేలాగా మీరు చూడండి కృష్ణ అని చెప్పి మీరు ఇవాళ జపం చేసి అది మీ పాపకి డెడికేట్ చేయొచ్చు మాతాజీ. సో మీరు అలా చేసినప్పుడు భగవంతుడు తనకి మంచి క్రెడిట్స్, తనకు కూడా భక్తులు ఏ శరీరంలో అయితే ఆత్మ వెళ్ళిందో తనకు కూడా భక్తుల సాంగత్యంలోకి వచ్చి భక్తి తీసుకునే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వగలుగుతారు మాతాజీ. సో మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకొని ఒకరి జీవితంలో భక్తి రావాలి అని కోరుకున్నప్పుడు భగవంతుడు ఎందుకు ఇవ్వకుండా ఉంటారు మాతాజీ? ఎవరికైనా చెడు జరగాలని కోరుకుంటే భగవంతుడు దాన్ని అపోజ్ చేస్తారు, కానీ ఒకరు భక్తి మార్గంలోకి వచ్చి భక్తిని తీసుకొని నీకు దగ్గర అవ్వాలి అని కోరుకున్నప్పుడు మనకి రక్త సంబంధికులు అవ్వండి, మనకి రక్త సంబంధికులు కాకపోనివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒకరికి మనం నిస్వార్థంగా మంచి కోరుకొని ఎస్పెషల్లీ భక్తి కోరుకుంటున్నప్పుడు మాత్రం భగవంతుడు ఖచ్చితంగా దాన్ని ఇవ్వాలనే చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అలా చేయడం వల్ల భగవంతునికి కూడా ఒక జీవిని మనం దగ్గరికి చేసిన వాళ్ళం అవుతాం కదా. మాతాజీ చిన్న ఏజ్ ఆ పాపది, మరి ఎట్లా అనుకోని పరిస్థితిలో చనిపోయింది. కానీ ఇంకా ఆత్మ ఇక్కడే ఉందా అనే పిలిచినట్టే అనిపిస్తుంది మాతాజీ. ఇట్లా వచ్చి పిలుస్తుందా అన్నట్టే అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో చనిపోయింది పాప. June 21కి సాటర్డే రోజు చనిపోయింది. తిథి వచ్చి ఏకాదశి వచ్చింది, కానీ కాకపోతే ఆమె ఏమంటున్నారంటే ఆమె పైకి వెళ్ళిపోయిందమ్మా, ఆత్మ ఇక్కడ తిరగట్లేదు అంటున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారు, లేదమ్మా ఆమె ప్రెగ్నెన్సీ కాబట్టి ఇక్కడే ఉంటదేమో ఆత్మ, ఆమెకి ఇంకా చేయాలి, ఆమె పేరు మీద ఇంకా చేయాలి అని అంటున్నారు మాతాజీ. అది కొంచెం డౌట్, వివరాలు తెలుసుకోవాలని మీ గ్రూప్లలో జాయిన్ అవుతున్నా, కానీ నాకు వినే అంత ఉంది ఓపిక, కానీ తట్టుకోలేకపోతున్నా మాతాజీ. ప్రతి ఒక్క గ్రూప్ లో జాయిన్ అవుతున్నాను. నేను ఇస్కాన్ లో ఉన్నా చాలా రోజులు అవుతుంది, కానీ ఎవరైనా వస్తే కానీ ఇక ఏడ్చుడు బాధలో ఉంటున్నా కాబట్టి జాయిన్ అవుతున్నా, మళ్ళీ కట్ చేస్తున్నాను మాతాజీ. అన్ని గ్రూప్లలో ఇస్కాన్ లో చేరాను మాతాజీ. కాకపోతే నాకు ఏంటంటే ఈ సొల్యూషన్ కావాలని కాల్ చేశాను మాతాజీ. నేను మీరు షేర్ చేస్తున్నారు కాబట్టి నా జీవితంలో జరిగిన ఒక చిన్న సిచ్యుయేషన్ షేర్ చేస్తున్నా. ఇది నేను ఎప్పుడు చెప్పలేదు, జస్ట్ నేను జనరల్ గా మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. వెన్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఇస్కాన్, నేను చాంటింగ్ అనేది స్టార్ట్ చేసి భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన కృష్ణ అని తెలుసుకొని స్టార్ట్ చేశాక, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు పాప 6th month లోనే ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది. సో ఆ పాప పుట్టి ఈ 6th month లోనే పుట్టడం వల్ల తనని NICUలో ఉంచారనమాట. సో స్పెసిఫిక్ గా ICU అని ఉంటది వాళ్ళకి. తను ఆల్మోస్ట్ ఆ పాపని 21 days మేము చాలా ప్రయత్నం చేసాం తనని కాపాడుకోవడానికి. అండ్ చాలా అంటే పెట్టాల్సిన డబ్బు కానీ అది పెట్టాము, వీలైనంత మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చాం, కానీ బట్ వీ లాస్ట్ హర్. తను లేదనమాట, శరీరంతో లేదు. మేము ఒకటే చేసామన్నమాట ఆ టైంలో. అంటే అప్పటికి నేను జపం అనేది చేస్తున్నాను, భక్తి గురించి నాకు ఐడియా ఉంది, తెలిసింది కాబట్టి అక్కడ డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి ఒక మొబైల్ అనేది వాళ్ళకి ఇచ్చి అక్కడ హరే కృష్ణ మహామంత్రం ఆ పాపకి దగ్గరగా ప్లే చేస్తూ ఉండండి, ఏదైతే అది అవ్వనివ్వండి. అంటే మనసులో ఒక హోప్ అనమాట, కృష్ణ కాపాడతారు 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 అని. బట్ ఎప్పుడైతే తను వెళ్ళిపోయిందో చాలా బాధపడ్డాను నేను కూడా. అయ్యో ఇట్లాంటి స్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి చాలా బాధపడ్డా, చాలా ఏడ్చా, చాలా జరిగింది. కానీ తర్వాత సంభవం నాకు అనిపించింది, ఒక జీవి మనతో కొంతకాలం ఉండడానికి మాత్రమే వస్తారు, ఆ నిజం మనం అర్థం చేసుకోవాలి.
మనం మాతాజీ ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళని మనం కాపాడుకోలేము. మాతాజీ భగవంతుడు కొంతకాలం వరకు మాత్రమే కొందరిని మన జీవితంలో ఉంచుతారు. తర్వాత తీసేస్తారు. ఈ సిస్టమే అది. మనం ఈ శరీరం కాదు. మనం ఆత్మ అంటే అర్థం చేసుకోవడమే అది అన్నమాట. సో, ఇవాళ మీరు ఆత్మ ఇక్కడ ఉందా అంటే, ఆత్మ ఇన్ని రోజులు 2021లో జరిగినప్పుడు ఇప్పటిదాకా ఆత్మ ఇక్కడ ఉండడం అనేది జరగదు మాతాజీ. అండ్ అది తనకి న్యాచురల్ డెత్ కాబట్టి అలా ఆత్మ నెక్స్ట్ బాడీ జూలై అనేది తీసుకుంటుంది. 21 డేట్ మాతాజీ. మొన్నటి ఆహా! 25 జూలై ఓకే. 21 డేట్ మాతాజీ. 1 మంత్ ఓకే. అయింది. 1 ఓకే. మంత్ అండ్ 1.5 అయితుంది. దట్స్ ఫైన్ మాతాజీ. అంటే మూవ్ ఆన్ అయిపోతారు మాతాజీ. నెక్స్ట్ లైఫ్ తీసేసుకుంటారు. అది మన చేతుల్లో ఉండదు. మీరు దాని గురించి అంటే ఇక్కడిక్కడే ఉందా అని చెప్పి మీరు అట్లా ఇదవ్వద్దు. ఒకవేళ మీకలా అనిపించినట్లయితే జపం చేసేయండి. జపం చేసి ఈ జపం యొక్క బెనిఫిట్ తనకి కావాలి. తనకి మంచి లైఫ్ వచ్చి తను భక్తిలో చిన్నప్పటి నుంచే భక్తిలో ఎదిగేలాంటి లైఫ్ అనేది తనకు కావాలి కృష్ణ అని చెప్పి ప్రే చేయండి. సో, ఇదొక్కటే తనే మనం చేయగలం మాతాజీ. మాతాజీ తనే ఇస్కాన్‌లో జాయిన్ చేపించింది మాతాజీ. ఇస్కాన్ అంటే చాలా ఇష్టం తనకి. ఇస్కాన్‌లో టెంపుల్ కూడా వచ్చింది మాతాజీ. తను కృష్ణుడు అంటే చాలా ఇష్టము. గీత మొబైల్‌లోనే మొత్తం మహాభారతం మొత్తం విన్నది మాతాజీ. అట్లాంటి మనిషి ఆమె పొద్దున లేసి గుడ్ మార్నింగ్ అని చెప్పదు మాతాజీ. రాధే రాధే అని చెప్తాది మాతాజీ. హరే కృష్ణ మంత్రం ఆమె పోయే టైంలో నేను హరే కృష్ణ మంత్రం జపించుకుంటూనే ఉన్నాను మాతాజీ. అదే కృష్ణ కృష్ణ అనుకుంటూనే ఉన్నాను మాతాజీ. కానీ దేవుడు అలా చేసి తీసుకెళ్ళిండు. పాప లోపల బాబు ఉన్నాడు కడుపులో 7 మంత్స్ పాప. కానీ ఆమె అదే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది కాబట్టి తట్టుకోలేకపోతున్నాను మాతాజీ. ఆమె ఇంత చిన్న ఏజ్ లో ఎలా పోయింది అనేది తట్టుకోలేకపోతున్నాను. అదే విషయము ఆమె రిలేటివ్ ఆత్మ కొన్ని విషయాలు మనకి కష్టంగానే ఉంటాయి మాతాజీ. అంత తొందరగా మనం బయటకి రాలేం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరం కూడా ఒక టైమ్ లిమిట్ వరకే వచ్చాం మాతాజీ. సో, ఆ టైం అయిపోయాక ఎవ్వరమైనా వెళ్ళిపోవాల్సిందే. ఎవ్వరమైనా వెళ్ళిపోవాల్సిందే. మాతాజీ ఈవెన్ మనం భక్తి చేస్తున్నాము. హరే నేను ఇంత ప్రతిరోజు 16 మాలలు చేస్తున్నా, 32 మాలలు చేస్తున్నా, నేను ఇంత సీనియర్ డివోటీ అని చెప్పుకున్న వాళ్ళైనా వెళ్ళిపోవాల్సిందే. ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిందే. కానీ మనం ఏదైతే చేశామో అది మనతో వచ్చేది ఏదన్నా ఉంది అంటే కేవలం భక్తి మాత్రమే. మీ పాప చక్కగా లేవగానే రాధే రాధే చెప్తుంది. ఇస్కాన్‌కి మిమ్మల్ని పరిచయం చేస్తుంది. ఇట్లా జపం చేస్తుంది. హరినామాన్ని తీసుకుంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా తనకి మంచి లైఫే ఉంటుంది. ఇంక మీరు దాంట్లో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ లైఫ్ ఇంతవరకు రాసి పెట్టుంది భగవంతుడు తీసుకెళ్ళాడంటే తనకు అన్యాయం జరిగినట్లు కాదు. మీరు అంటే ఇక్కడ కొంచెం జ్ఞానం పెట్టి చూసారనుకోండి. భౌతికంగా ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే భగవంతుడు నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళాడు. నామం అదే చెప్తున్నాను అయినా ఎలా తీసుకెళ్లారు? ఇలా మాట్లాడతారు. కానీ జ్ఞానం ఉన్నప్పుడు దృష్టికోణం మారిపోతది మాతాజీ. భగవంతుడు నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లడం లేదు. మేబీ తను ఈ లైఫ్‌లో ఇప్పుడు తీసేసింది తనకి బెటర్ లైఫ్ ఇవ్వడానికే. నాకు తెలీదు భగవంతుని ప్లాన్ ఏంటి అనేది నేను దాన్ని డీకోడ్ చేయలేను. భగవంతుని ప్లాన్‌ని అర్థం చేసుకునేంత శక్తి సామర్థ్యాలు మనకుండవు. ఒక్కటి మాత్రం డామ్ ష్యూర్‌గా మీరు నమ్మాల్సింది ఏంటి అంటే భగవన్నామాన్ని పట్టుకున్నవాడు పతనం చెందడు, చెందడు, చెందడు. ఎవ్వరైనా చెందరు. నెక్స్ట్ లైఫ్ షీ ఈస్ డెఫినైట్లీ గోయింగ్ టు హావ్ ఎ బెటర్ లైఫ్. అసలు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా నిర్భయంగా ఉండండి. భగవంతుడు తన రెస్పాన్సిబిలిటీ చెప్పారు కదా అర్జునకి. సో, నమే భక్త్యా ప్రణశ్యతి. నా భక్తులనే వారు వినాశనం చెందరు అర్జున. నువ్వు చెప్పు చాటించి వెయ్యి అని చెప్పి చెప్తున్నారు అర్జునకి. సో, మనం దాన్ని గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. భక్తి చేసి కొంచెం స్టార్ట్ చేసిన అందుకే కదా అంటారు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఒక్క రవ్వ కొంచెం భక్తి చేసినా కూడా ఎంతో పెద్ద ప్రమాదాల నుండి కాపాడుతుంది. ప్రమాదం అంటే కేవలం ఈ శరీరాన్ని నిలపడం మాత్రమే కాదు. వచ్చే జన్మలో ఎటువంటి యోనుల్లో వెళ్ళిపోవాల్సిన కర్మ ఉన్నప్పటికీ కూడా మనం చేసే భక్తి, చేసే హరినామం అనేది అటువంటి యోనిల్లోకి వెళ్ళకుండా కాపాడి మనకి ఉత్తమ గతుల్లోకి తీసుకెళ్తుందన్నమాట. అది ప్రమాదం నుండి కాపాడబడడం అంటే. సో, మీ పాప చక్కగా చేయగలిగినంత తను చేసినప్పుడు ఖచ్చితంగా తనకి బెటర్ లైఫ్ ఉంటుంది. మీరిప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మీకు కష్టంగా అనిపించినప్పుడు డివోటీస్‌తో మాట్లాడండి. భగవంతుని గురించి వింటూ ఉండండి. భగవంతుడు ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్‌ని కూడా తీసుకెళ్ళిపోయారు మాతాజీ భగవంతుడు. తీసుకెళ్ళిపోయారంటే భగవంతుడు అన్యాయం చేసినట్లు కాదు కదా! భగవంతుడు పరీక్షిత్ మహారాజ్‌ని కాపాడి చేసే మేలు కంటే కూడా భగవంతుడు పరీక్షిత్ మహారాజ్‌ని తీసుకెళ్ళిపోయి వైకుంఠ లోకాలకు తీసుకెళ్ళిపోయి జరిగే మేలనేది ఎక్కువ ఉంటుంది గదా! సో, భగవంతుడికి తెలుసు ఏది ఇవ్వాలి, ఎవరికి ఏ టైంలో ఏది ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి, మీరు చక్కగా భక్తిలో ఉన్నారు కాబట్టి భగవంతుని పైన విశ్వాసం ఉంచి మీరు ఇంకా మంచిగా రౌండ్స్ చేసి పాపకి డెడికేట్ చేయండి. తనకి మంచి లైఫ్ రావాలి భగవంతుడా అని. నాకు ఈ సిట్యుయేషన్ నుండి దీని నుండి అధిగమించి ముందుకు వెళ్ళగలిగే శక్తిని కూడా నువ్వే ఇవ్వాలి కృష్ణ అని భగవంతుని పైన ఆధారపడండి. మాతాజీ
మాల హరే కృష్ణ మాతాజీ. జపమాల మధ్యలో తీసుకోవాలి మాట్లాడు మాతాజీ. ఆమె పోయేటప్పుడు కూడా మన నామం గుర్తుకొస్తుందో గుర్తురాదో అంటే ఆవిడ అసలు హరికృష్ణ హరే నామ మంత్రం చెప్తూనే ఉన్నాను అంటే అది వినడం కూడా చాలా అదృష్టం కదా మాతాజీ. ఇప్పుడు మనం అనేది అదే కదా, ప్రాక్టీస్ చేస్తే ఆ టైం గుర్తొస్తుంది లేకపోతే గుర్తురాదు అన్నటువంటిది ఆ సమయంలోనూ మధ్యలో మాట్లాడనే ఉండకొద్దు కానీ అసలు ఆ డౌటే ఉండక్కర్లేదు, అది అనిపించింది నాకు. నామం వింటూనే ప్రాణం వదిలిరన్నట్టే కదా ఆమె చెప్తూనే ఉన్నారు అన్నప్పుడు అసలు మనం డౌటే పెట్టుకోకరి, చాలా అదృష్టం అని అనుకోవాలి. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. అంటే ఇట్లా మనకి ప్రియమైన వారు అలా వెళ్ళిపోయినప్పుడు ఎంత జ్ఞానం తెలిసినా కూడా మనం ఎమోషనల్ గా కొంచెం డీలా పడతాము. అది సహజమే, ఎందుకంటే వారితో మనకి అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి. బట్ ఆ టైంలో బయటకు రావడానికి మీరు భక్తుల సాంగత్యాన్ని తీసుకోండి చక్కగా. భగవత్ కథ యొక్క దాని యొక్క షెల్టర్ అనేది తీసుకోండి. అట్లా మీరు బయటకు వచ్చే శక్తి అనేది వస్తుంది మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. నెక్స్ట్ క్లాస్ అనేది మళ్ళీ మనకి నెక్స్ట్ సండే ఉండబోతుంది. ఆ రోజు మనం 21 శ్లోకా నుంచి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మన ఫ్రైడే క్లాస్ మిస్ అయిపోయినా మాతాజీ. నేను ఫ్రైడే బర్త్డే ఉండే మనవరాలి, అక్కడ వెళ్ళాను. అదే అనుకున్నాను, పెట్టాను కానీ అసలు ఏమి వినపడతలేదు మాతాజీ. అసలు ఇంకా గోల్ అయిపోయింది. సరే అని వీడియో వింటానులే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू माताजी and प्रभुजीस. हरे कृष्णा. हरे कृष्ण माताजी. जय श्री कृष्ण माताजी. हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी. धन्यवाद. हरे कृष्ण माताजी. प्रणामालु. हरे कृष्णा. प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण माताजी. हाँ